Summer holidays vandachu, நம்ம GT Holidays vandachu. GT Holidays, South India's #1 travel brand. జైలర్ అనే ఫిల్మ్ కి రజనీకాంత్ సరే చెప్పారు. నేను సినిమా చూసినప్పుడు ముందు ఇది నా యావరేజ్ ఫిల్మ్ అనుకున్నాను. బట్ ఆఫ్టర్ బీజిఎం కంప్లీట్ అయిన తర్వాత వన్స్ బిఫోర్ మీ వాచింగ్ ద ఫిలిం వితౌట్ స్కోర్ ఐ ఫెల్ట్ ఇట్ లైక్ యావరేజ్. రాజా సార్ గురించి అడిగారు కాబట్టి రాజా సార్ గురించి మాత్రమే చెప్తాను నేను. మళ్ళీ డిపెండ్స్ ఆన్ నాలెడ్జ్. నేను స్టడీ చేయడం మొదలుపెట్టిన తర్వాత బేస్ గిటార్లో అన్ని ప్యాటర్న్స్ ఆయన తీసుకొచ్చిన మెంటల్ ఎక్కిపోతాయి కొన్ని ఐటమ్స్, కొన్ని సాంగ్స్ వింటే కనుక. నేను అలా భయపెట్టేలా చేసిన వ్యక్తి మన తెలుగులో మణిశర్మ సార్. డిజిటల్ కాకుండా కంప్లీట్ గా లైవ్ మీద ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఒక ఫిలిం మొత్తానికి కంప్లీట్ గా? హాలీవుడ్ అంతా అదే ఫాలో అవుతుంది కదా. డ్యూన్ అనే ఫిలింకి వచ్చిన సౌండ్స్ కానీ లేకపోతే మీరు బ్లాక్ ప్యాంథర్ అనే ఫిలిమ్స్ కానీ మనం కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు పిక్చర్ మేకింగ్ ఎంత లైవ్లీగా ఉన్నా, ఎంత అప్ టు డేట్ వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ ఉన్నా కూడా బట్ దట్ సౌండ్ స్టిల్ ఏబుల్ టు మేనేజ్ దట్ ఇంటెన్సిటీ అండ్ వీఆర్ ఏబుల్ టు డైవ్ ఇన్ టు దట్ వరల్డ్. పైరట్స్ ఆఫ్ కరేబియన్ అనే ఫిలింకి ఈ క్లాస్ బర్డర్ట్ ఈస్ ద కంపోజర్. ఫ్యాంటాస్టిక్ కంపోజిషన్ అసలు. కానీ హ్యాన్స్ జిమ్మర్ సార్ ఆయన టైం బీయింగ్ ఇంకా డెడ్ లైన్స్ దగ్గర పడేటప్పుడు హ్యాన్స్ జిమ్మర్ సార్ వచ్చి ప్రోగ్రెషన్లో హెల్ప్ చేశారు. సాంగ్ ఉంది, దాంట్లో మెలోడీ ఎలా కనిపిస్తుంది? దాంట్లో మీరు రామదాస్ కీర్తన దేవరసిగ రాజువో మరి ఈవెన్ హనుమాన్ మీరు చూసినా కూడా ఫస్ట్ దే ఆస్క్డ్ మీ ఫర్ ద కైండ్ ఆఫ్ ఒక రెట్రో మ్యూజిక్ అడిగారు నన్ను. సర్ప్రైజింగ్లీ హనుమాన్కి ఫస్ట్ అడిగింది రెట్రో మ్యూజిక్, మిన్నల్ మురళి కైండ్ ఆఫ్ స్టఫ్. హాయ్ అమిగోస్, వెల్కమ్ టు గలాటా తెలుగు. అండ్ రైట్ నౌ ఇప్పుడు నా ముందు ఒక మ్యూజిక్ కంపోజర్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మిరాయ్ టీజర్ కూడా చూశారు. చాలా బిగ్ బ్లాక్ బస్టర్ అయింది టీజర్ కూడా. అండ్ బిఫోర్ హనుమాన్ కానివ్వండి, చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. అండ్ ఈ మ్యూజిక్లో ఎవల్యూషన్ గురించి మాట్లాడదాం అనిపించింది, ఈ బీజిఎమ్స్ గురించి మాట్లాడదాం అనిపించింది, ఇన్స్ట్రుమెంట్ గురించి, ఆ వర్క్ ఫ్లో గురించి మాట్లాడదాం అనిపించింది. సో గౌరవ్ హరి గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ విత్ హిమ్. హాయ్ గౌరవ్ గారు. హాయ్ అండి. హలో. హౌస్ యువర్ వర్క్ ఫ్లో? అంటే లైక్ ఒక సాంగ్ స్టార్ట్ నుంచి బేసిక్ నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది మీది? సాంగ్ బేసిక్ నుంచి అంటే కైండ్ ఆఫ్ ట్యూన్ ఎట్లా పోతుంది అంటే లైక్ వి నో, అంటే చాలా మన ఇండస్ట్రీలో తిరిగేది ఏంటంటే ఆల్రెడీ కొన్ని బంచ్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి, ట్యూన్స్ ఉంటాయి, దానికి లిరిసిస్ట్ రాస్తారని కొంతమంది ఉంటారు, కొంతమంది లిరిసిస్ట్ పక్కన పెట్టి మ్యూజిక్ చేసే వాళ్ళు ఉంటారు. వీ డోంట్ నో, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కూల్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. లైక్ మీది ఏంటి అసలు? అన్ని రకాలుగా జరుగుతుందండి. బేసిక్లీ నేనే టైప్ అంటే నేను అందరిలాగే కంపోజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను చాలా వర్క్స్. ఎందుకంటే నేను బుక్ రీడర్ని, గట్టిగా చదువుతా బుక్స్. ఇప్పుడు ఈ మధ్య తగ్గిందని, ఒకప్పుడు గట్టిగా చదివేవాడిని. సో వెన్ ఎవర్ ఐ కంప్లీట్ వన్ బుక్ నాకు అందులో ఏదో కోర్ ఎలిమెంట్ నచ్చుతుంది కదా, దానికి ఒక థీమ్ చేసి పెట్టుకునేవాడిని, కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో నాకు అది బాగా ఇష్టం. సో అది మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్లో అయిపోయినప్పుడు అది మనకి వర్క్ ఫ్లో పెరిగినప్పుడు యూజ్ అవుతుంది. సో నాకు ఆ అలవాటు ఉండడం వలన వెన్ ఎవర్ ఐ గో త్రూ ఏ నరేషన్, నాకు వాళ్ళు చెప్పేటప్పుడే ద స్క్రిప్ట్ ఇన్స్పైర్స్ మీ ఆన్ ద స్పాట్. నాకు ఒకసారి ట్యూన్స్ వర్కౌట్ అయిపోతూ ఉంటాయి, స్పాట్లోనే చెప్తూ ఉంటాను, చాలా ఫాస్ట్గా వర్కౌట్ అవుతాయి. కొన్ని టిపికల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ టైం అనమాట. అంటే అకార్డింగ్ టు ద సివియారిటీ ఇన్ ద స్క్రిప్ట్, అంటే అది దాంట్లో ఉన్న కాంప్లికేషన్ని బట్టి టైం అనేది కూడా వాల్యూడ్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా క్రాక్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి కొంచెం టైం పడవచ్చు. లిరిక్ పోర్షన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మోస్ట్లీ నేను ట్యూన్ చేసేటప్పుడు నాకు లిరిక్ వచ్చేస్తుంది. ఓకే. సో నాకు ఆ మీటర్ ఇది బాగుంటుంది అని చెప్పడానికి నేను లిరిసిస్ట్ చేస్తాను. ఇది నా వర్కింగ్ స్టైల్ అండి బేసికలీ. నేను అందరి గురించి చెప్పట్లేదు. నా కంఫర్ట్ జోన్ ఏంటంటే నాకు మోస్ట్లీ లిరిక్ వస్తుంది, నేను అది చెప్తా ఇట్లా ఉంటే బాగుంటుంది అని. బట్ వెన్ ద లిరిసిస్ట్ సర్ప్రైజెస్ మీ, నాకు ఎప్పుడైతే నేను రాసిన దానికంటే బాగుంది అనిపించిందో నేను దానికి వ్యతిరేకిని కాను, అది దానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కాంప్లిమెంట్ చేయాలి ట్యూన్కి లిరిక్ అనేది ఎప్పుడు కూడా. సో నేను ఇది బేసిక్ కొన్నిసార్లు నాకు రాసిన లిరికే ట్యూన్ చేస్తూ ఉంటాను. ఇట్ హ్యాపెండ్ ఇన్ హనుమాన్. మీరు చాలీసా చూస్తే ఆల్రెడీ చాలీసా తులసిదాస్ గారు ఇప్పుడు చేసి కొన్ని. సో నాకు రాసిందని కంపోజ్ చేయటం ఇష్టం, వినదానికి కంపోజ్ చేయటం ఇష్టం. నాకు ఎలా అయినా కూడా నేను కంఫర్టబుల్. నాకు అంటే ఈ కాల్ ఎలా తీసుకున్నారు? ఇప్పుడు అన్నారు హనుమాన్ చాలీసా చాలా ఫాస్ట్ పేస్ వస్తుంది. యాక్చువల్లీ అది మనం నార్మల్గా చదవాలంటే ఇట్ విల్ టేక్ టైం. అంటే మేబీ సినిమాలో అంత స్కోప్ ఉండకపోవచ్చు, బికాజ్ ఎందుకంటే ఒక సీన్కి కన్ఫైన్ చేశారు కాబట్టి అది ఖచ్చితంగా మనం అంత ఫాస్ట్ చేయాలి కదా. ఆ ఫాస్ట్ స్పీడింగ్ యాడ్ చేసేటప్పుడు వచ్చిన టిపికల్టీ ఏంటి మీకు హనుమాన్ చాలీసా? టిపికల్టీ ఏం లేదన్నట్టు బేసికలీ ఫిలిం అనేది ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం మనం. అది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్.
ఆడియన్స్ని తీసుకొచ్చి మామూలుగా ఇప్పుడు చాలీసా చాలా ప్లెజెంట్ వేలో చాలా చాలీసాలు ఉన్నాయి. లైక్ నేనే ఎప్పుడు కారు ఎక్కి బయలుదేరినా ఎక్కడికి బయలుదేరినా నేను రామారావు గారు హనుమాన్ చాలీసా పెట్టుకుంటాను నేను. అలాంటి చాలా పాపులర్ సుబ్రహ్మణ్యం గారు పాడినవి కానీ, రామారావు గారు పాడినవి కానీ, ఘంటసాల గారు పాడినవి కానీ చాలీసాలు ఉన్నాయి మనకి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి. ఇన్ని చూసిన తర్వాత నేను ఫిలింలో కూడా నేను చేయాలంటే ఛాలెంజింగ్. సో అండ్ ఇంకో ఛాలెంజ్ ఏంటి అక్కడ మనకి ఆంజనేయ స్వామి ఆయన్ని ఒక సూపర్ హీరో లాగా చూపించాలనే కంటెంట్ కదా, ఆయనే ఒక లెజెండ్, మన రూట్స్లో మనకి ఆల్రెడీ పాతుకుపోయింది. సో నేను ఇప్పుడు నాకు ఆ కంటెంట్ ఏంటంటే ఒక టిపికల్ ఒక మాస్ కమర్షియల్ హీరోకి ఎలివేషన్ ఇస్తే ఎలా ఉంటుందో దానికి ఒక 100 times ఎక్స్ వర్క్ చేయాలి నేను. ఆంజనేయ స్వామి డైరెక్ట్ దేవుడే కాబట్టి మనం డెమిగోడ్సే వర్క్ చేస్తాం, అలాంటిది డైరెక్ట్గా గాడ్కి ఇవ్వాలంటే సో దాని ప్రకారం ఆ సీన్ ఇంటెన్సిటీ ప్రకారం దేవుడికి ఒక టెంపో అనేది ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. దానికి ఆ టెంపో ప్రకారం అనేది ట్యూన్ ఫామ్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్యూన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఆర్కెస్ట్రేషన్ అనేది డిపెండ్స్ ఆన్, ఇంకా అసలు మనం ఒక్కసారి ట్యూన్ అనేది సోల్, ఆర్కెస్ట్రేషన్ అనేది ఎప్పుడైనా సరే బట్టలు లాంటివి, సోల్ క్లీన్ గా ఉంటే బట్టలు అలా వేసినా కూడా నీట్గా కనిపిస్తుంది. సో సర్ప్రైజింగ్లీ అని నేను చెప్పాను కానీ, బికాజ్ ఎందుకంటే ఫస్ట్ నుంచి హనుమాన్ క్రియేటివ్స్ అన్ని వచ్చినప్పుడు కానీ లైక్ టీజర్ ట్రైలర్స్ వచ్చేటప్పుడు ఓకే మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ కలిగించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు దే మెస్పరైజ్డ్ విత్ ద మ్యూజిక్ యాజ్ వెల్. సో బట్ పాయింట్ ఏంటంటే కొంతమంది బయటకు వచ్చినప్పుడు నాట్ అబౌట్ హనుమాన్, కొన్ని ఫిలిమ్స్ వచ్చేసరికి బయట ఎక్కువగా స్టార్టింగ్ ఆడియో వచ్చిన అరే బీజిఎం అదిరిపోయింది, అసలు సౌండింగ్ బాగుంది ఇట్లా అంటున్నప్పుడు ఒక పాజిటివ్ పక్కన పెడితే నెగిటివ్ ఏంటంటే స్టోరీని డామినేట్ చేసేటట్టు ఫస్ట్ వచ్చిన వెంటనే అది మాట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు. లైక్ హౌ డూ యూ ఫీల్ దట్? అంటే ఇప్పుడు కొన్నిసార్లు అది మిక్సింగ్ అనాలో ఏమనో తెలియదు, ఐ డోంట్ వాంట్ ఎగ్జాంపుల్ సమ్ ఫిలిమ్స్, బట్ అది డామినేటింగ్ ద స్టోరీ యాజ్ వెల్ అన్నప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు మీకు సింపుల్, ఇప్పుడు నేను హనుమాన్ గురించి మాట్లాడినండి ఇప్పుడు, ఎందుకంటే మనం చాలా విన్నాం, అంటే మ్యూజిక్ కోసమే వెళ్ళాం అన్నారు. నేను తీసి పక్కన పెడతాను, నా ఫిలిం గురించి పక్కన పెడతాను. జైలర్ అనే ఫిలింకి రజనీకాంత్ సరే చెప్పారు, నేను సినిమా చూసినప్పుడు ముందు ఇది నేను యావరేజ్ ఫిలిం అనుకున్నాను, బట్ ఆఫ్టర్ బీజిఎం కంప్లీట్ అయిన తర్వాత వన్స్ బిఫోర్ మీ వాచింగ్ ద ఫిలిం వితౌట్ స్కోర్ ఐ ఫెల్ట్ ఇట్ లైక్ యావరేజ్. స్కోర్ కంప్లీట్ అయిన తర్వాత నేను సర్ప్రైజ్ ఫీల్ అయినా అని అన్నారు ఆయన. బయటకు వచ్చిన టాక్ కూడా ఏంటి, అనిరుద్ కిల్డ్ ఇట్ అండ్ అసలు డామినేట్ చేసాడు మొత్తం మ్యూజిక్ తో అనేది వచ్చింది కదా. నేనేమంటానంటే అది ఒక చిన్న ఏంటంటే ఓవర్ కాంప్లిమెంటింగ్ మంచిదే, అది నేను కాదన్ను. అసలు ఫిలిమే లేకపోతే స్కోర్ తీసుకెళ్ళి ఎక్కడ పెడదాం అంటాను నేను. ఇప్పుడు మీకు అర్థమైందా, ఇప్పుడు మీకు అక్కడ స్టే ఇచ్చారు, రజనీకాంత్ సరికి స్టే ఇచ్చారు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు. ఇప్పుడు నాకు కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు అక్కడ వెనకాల స్టే ఇచ్చారు నాకు, హీరో తేజ సజ్జ గారు నుంచి ఉన్నారు, వెనకాతల రాముడు ఎఫెక్ట్, వెనకాతల ఆంజనేయ స్వామి ఎఫెక్ట్, రఘుకుల దళపతి అని కొడుతుంటే ఇక్కడ ఎంత మంచి ఇమేజ్, క్యారెక్టర్ అప్పటిదాకా హీరో క్యారెక్టర్ అప్పటిదాకా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చిన ఇమేజ్ కాపాడుతుంది, వెనకాతలో ఉన్న శ్రీరాముడి ఇమేజ్, దాని వెనకాతలో ఉన్న ఆంజనేయ స్వామి ఇమేజ్, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆ ఇమేజెస్ అన్ని నాకు రఘుకుల దళపతి అని కొడితే మీరు ఎంజాయ్ చేశారు. సేమ్ ఇది అక్కడ కూడా రజనీకాంత్ సార్ ఎన్ని డికెట్స్ గా కాపాడుకుంటూ వస్తున్న స్టార్డమ్, అది మనలో పాతుకుపోయింది. మనం ఆయన్ని సూపర్ స్టార్ లో అలా చూస్తాం మనం ఆయన అలా కూర్చోబెట్టినప్పుడు ఆ స్కోర్ ఆటోమేటిక్గా ఎలివేట్ చేస్తుందంట నేను. అండ్ మీరు ఉత్తినే కూర్చోబెడితే ఆ స్కోర్ వేస్తే మీరు ఎంజాయ్ చేస్తారా? దానికి తాలూకా ముందర లీడ్ సీన్స్ ఎన్ని వేసుకుంటూ వస్తే ఆ క్యారెక్టర్ మళ్ళీ జైలర్లో అక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు దెన్ యూ విల్ స్టార్ట్ వర్షిపింగ్ హిమ్. ఎస్, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది అన్న మూమెంట్ మీకు డైరెక్టర్ తీసుకొస్తేనే నేను స్కోర్ వేస్తే వర్కౌట్ అవుతుంది. ఏమీ లేకుండా సినిమాని మ్యూజిక్ డామినేట్ చేసింది అనేది చిన్న అంటే అది ఓవర్ స్వీట్నెస్ అంట, నేను దాన్ని ఇంకేమన్నాను. బట్ ఇప్పుడు కూడా మ్యూజిక్ అనేది ఫిలింని డామినేట్ చేయడం ఉండదండి. ఫిలిం ఉంటేనే మ్యూజిక్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫిలిం మేము తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం దాన్ని మ్యూజిక్ని? అది ఒక రకంగా ఈ మధ్య కాలంలో మ్యూజిషియన్స్కి దొరుకుతున్న ఒక అదృష్టం, ఓ వరం. ఎందుకంటే ఒకప్పుడు అసలు పట్టించుకునేవారే కాదు, బట్ కొన్ని ఏంటంటే సినిమాని కూడా నిలబెట్టే సిచ్యువేషన్. లూప్ అనేది ఉండదు బేసికల్లీ. మనం ఒక థీమ్ కంపోజ్ చేసిన తర్వాత దానికి ఏవి కాంప్లిమెంట్ చేస్తున్నా అనే దాన్ని బట్టి ఉంటుంది అంతే. మనం బేసికల్లీ ఒక థీమ్ కంపోజ్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా ప్రోగ్రెస్ చేస్తున్నాం. మీకు మ్యాక్సిమం లూప్ అనేది ఒక ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మ్యాక్సిమం ఇంటర్లూడ్స్లోనో లేకపోతే లీడ్లోనో ఎక్కడ యూజ్ అవుద్ది. మరి లూప్ పెట్టేసి మొత్తం థీమ్ బిల్డ్ చేస్తానంటే అది కష్టం కదా. జస్ట్ మీకు బ్యాకింగ్ సపోర్ట్ కింద యూజ్ అవుతుంది. బట్ మేజర్గా మీకు ఎప్పుడు నిలబడేది ఏంటంటే కనుక మెలోడీ, మనం కంపోజ్ చేసే మెలోడీ మనకు లాంగ్ రన్లో మనకు ఒక
ఒక బ్రాండ్ తీసుకొచ్చేది కూడా మనం కంపోజ్ చేసే మెలోడీ, నాట్ ద లూప్. సో ఐ డూ ప్రిఫర్ ఆల్వేస్ టు క్రియేట్ సమ్ గ్రేట్ స్టఫ్. లైక్ నాకు ఐ జస్ట్ వాంట్ టు డెలివర్ ద ఆడియన్స్ ఎవ్రీ టైమ్ ద బెస్ట్. అంటే నా రిజిస్ట్రేషన్, నా మార్క్ నేను చూపించుకోగలగాలి. లాంగ్ రన్లో గౌరహరి అంటే ఒక రెస్పెక్ట్ రావాలి, ఇలాంటి థీమ్ కంపోజ్ చేస్తాడు అని. అది నేను ఫస్ట్ నుంచి వర్క్ చేస్తున్నా కూడా వచ్చే ఫిలిమ్స్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. భగవంతుడి దయ వల్ల హనుమాన్ నుంచి రిజిస్టర్ అయింది, వాళ్ళ ఇంట్లో దాకా వెళ్ళగలిగాను నేను. నాకు ఒక వెల్కమ్ దొరికింది నాకు. దానిని నేను పడిపోకుండా క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే నాకు ఒక భయం ఉంటుంది కదా. సో అవి లూపులతో నిలబెట్టుకునే పరిస్థితులు అవి మనం చేయలేం. అది ఒళ్ళుంచి కష్టపడాలి, జాగ్రత్తగా ప్రతి సీన్ని చెక్కాలి, ప్రతి సీన్కి కంపోజ్ చేయాలి, ప్రతి సీన్కి ప్రాపర్ అరేంజ్మెంట్ ఇవ్వాలి, దాన్ని 2 and 4 ప్రాపర్ గ్రామటికల్గా దాన్ని నించో పెడితేనే వాళ్ళు మనకి వామ్ వెల్కమ్ అనేది ఇస్తారు ఆడియన్స్. కానీ కొంతమంది, నేను నేమ్ చేయట్లేదు, మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మటుకు ఒకే బీజియంని ఎక్కువగా తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది మూవీలో. ఇప్పుడు డిపెండ్స్ అపాన్ అండి, ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను నా వర్క్ గురించే మాట్లాడగలుగుతాను, పక్క ఎవరి గురించే మాట్లాడాలి. నాకు భయం ఉంటుంది ఎప్పుడు. నాకేంటి అంటే నాకు హనుమాన్ కూడా ఊరికనే రాలేదు, దాని ముందు వర్క్ చూసి ఇచ్చారు నాకు. దాని ముందు వర్క్ చూసి ఇవ్వడానికి నాకు దాని ముందు ఏం బ్లాక్ బస్టర్ పడలేదు. అది కూడా చూసి ఎందుకు ఇచ్చారు అంటే నేను అక్కడ కూడా నేను ఇంతే సిన్సియర్ ఎఫర్ట్ పెట్టా. నాకు అక్కడ దొరికిన బడ్జెట్కి, నాకు అక్కడ దొరికిన వెసులుబాటుకి నేను ఎంతవరకు నేను స్టాండ్ అవుట్ అవ్వగలను అంతా పెట్టాను. కాబట్టి ప్రతిదీ నాకు ఇంకొక వర్క్ తీసుకొస్తూ వచ్చింది. హనుమాన్ అనేది ఇప్పుడు మిరాయి తీసుకొచ్చింది. దీంతోపాటు కన్నడ ఫిలిమ్స్, హిందీ ఫిలిమ్స్, ఇప్పుడు పాన్ ఇండియన్ నుంచి ఒక వెల్కమ్, అందరూ నా మీద కాన్ఫిడెన్స్ పెంచుకుని వస్తుంటే దానిని నేను 1 night దీని కింద ఒక రాత్రిలో వచ్చిన దాని కింద ట్రీట్ చేయలేం కదా అంత గ్రాండెడ్గా. ప్రతిదీ భయమే నాకు. ఇది వెళ్తుందా, నచ్చుతుందా, నచ్చడానికి ఏం చేయాలి అనేది రీఫిల్టర్ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటున్నాను. సో మీరు అడిగిన క్వశ్చన్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అది లూప్స్తో మనం అంత ఎక్కువ వాటిని నమ్మలేం. అంటే నమ్మలేం కాదు, బేసికలీ లూప్స్ అనేవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే జస్ట్ టు బిల్డ్ సంథింగ్. మేజర్ పార్ట్ ఏమేం ప్లే చేయవు. అంటే వాట్ డిడ్ యూ అబ్జర్వ్, లైక్ ఈ ఎవల్యూషన్ ఆఫ్ బీజిఎమ్స్ 90s to 2000s, ఇప్పుడు 20s అని చెప్పచ్చు, ఈ ఎవల్యూషన్ ఎలా అనిపించింది, బీజిఎమ్స్ ఎవల్యూషన్? అంటే వి డిడ్ంట్ రికగ్నైజ్ ఈ బీజిఎమ్స్ని ప్రీవియస్లీ, లైక్ ఒక 2000 నుంచి చిరు గారు, బాలయ్య గారు వీళ్ళ ఫిల్మ్స్ వస్తే కానీ బీజిఎమ్స్ని ఎక్కువగా మనం రికగ్నైజ్ చేయలేదు. సో ఈ ఎవల్యూషన్ పార్ట్ని ఎట్లా అంటే మూవీలో మీకు నా వరకు తీసుకుంటే 90s కిడ్ బేసికలీ. ఎందుకంటే నేను పుట్టింది 87, బట్ బేసికలీ నేను ఫిల్మ్స్ చూడడం మొదలెట్టింది నాకు 5 years వచ్చినప్పుడే. కాబట్టి నేను 90s నుంచి మొదలుపెట్టాను. నాకు అప్పటి నుంచి నేను చూసిన ఫిలిమ్స్ ఎవరు అంటే, నేను ఫస్ట్ విని ఒక ఆ ఫిలింలోకి వెళ్ళిపోయిన ఆల్బమ్ రెహమాన్ సార్ రోజా. అప్పుడే సంథింగ్ చిన్న బాజినబెల్లండి. నాకు అది అదొక కొత్త ప్రపంచంలాగా కనిపించింది నాకు రోజా మ్యూజిక్ అనేది. దాని తర్వాత నేను ఒక వావ్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోయిన మ్యూజిక్ ఎవరిదంటే మణిశర్మ సార్ది కంప్లీట్లీ కమర్షియల్ ఎట్ మెలోడీ పోకుండా చూసుకుంటారు. దాని తర్వాత నాకు పరిచయం అయిన వ్యక్తి కిరవాణి సార్. అంటే నా జర్నీ చెప్తున్నాను, నాకు ఏవేవైతే నేను ఇది భలే ఉంది అనే ఒక సెన్స్ వస్తుంది మనకి. అండ్ నాకు కిరవాణి సార్ది పెళ్లి సందడి, అప్పట్లో నా చిన్నప్పుడు పెళ్లి సందడి సాంగ్స్ వింటున్నప్పుడు చాలా ఫ్రెష్గా, అసలు అదొక ఆరా ఉంటుంది ఆ ఆల్బమ్కి. రోజా ఆల్బమ్కి ఒక ఆరా ఉంటుంది, మణిశర్మ సార్ చూడాలని ఉంది ఆల్బమ్కి ఒక ఆరా ఉంటుంది. అది మనం వెళ్తే మనం ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోతాయి అవి. సో వీళ్ళ మ్యూజిక్ని వింటూ వస్తున్న క్రమంలో నాకు పరిచయం వ్యక్తులు ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ సార్, వీళ్ళంతా పాటు ఎనియో మోరికోన్, ఇటాలియన్ ఫిలిం. నేను ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో ఇంకా ఫిలిమ్స్ కంప్లీట్లీ చూడడం మొదలుపెట్టానో అప్పుడు నాకు పరిచయం, నాకు నా మనసుకి బాగా విపరీతంగా నచ్చేసిన కంపోజర్ ఎనియో మోరికోన్. అంటే ఏ జోనర్ కి కన్ఫైన్ చేస్తారు? ఆయన వెస్టర్న్ స్పాగెటీ మ్యూజిక్, ఆయన గుడ్ బ్యాడ్ అగ్లీ. సో నాకు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి కూడా అది నా వరం కింద ఫీల్ అవుతాను. అంటే మనకు ఒకళ్ళు నచ్చటం అనేది కూడా ఒక అదృష్టమే మనకి. ఎందుకంటే హీ గాట్ ఈజ్ ఆస్కర్ అట్ ది ఏజ్ ఆఫ్ 87 అండి, ఎనియో మోరికోన్. ఆయన చేసిన వర్క్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోతాయి అసలు. అంటే స్పెల్ బౌండ్ వర్క్స్ ఉంటాయి అనమాట. మీకు సినిమా ప్యారడీజో కానివ్వండి, గుడ్ బ్యాడ్ అగ్లీ, కొన్ని వర్క్స్ ఉంటాయి అసలు. మలినా కొన్ని వర్క్స్ ఉంటాయి. హేట్ఫుల్ ఎయిట్ క్యాన్కి అట్ ది ఏజ్ ఆఫ్ 87th year ఆస్కర్ వచ్చింది దానికి. అంటే ఎంత కన్సిస్టెంట్గా ఆయన డెలివర్ చేస్తూ ఉండాలి. దానికే ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇచ్చారంటే లేదు. 2000, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2006 or 2007లో ఆయనకి ఒక హానరరీ ఆస్కర్ ఇచ్చారు ఆయనకి పిలిచి. అంటే
ఆయన ఫిలిం స్కోరింగ్కి సంబంధించి ఆయన ఇచ్చిన సర్వీసెస్కి ఒక రెస్పెక్ట్ఫుల్గా హానరీ ఆస్కర్ లాంటిది ఏదో సంథింగ్ ఒక ఫెలిసిటేషన్ జరిగింది ఆయనకి ఆస్కర్ స్టేజ్ మీద. ప్రాపర్గా వచ్చింది అయితే కనుక హేట్ఫుల్ ఎయిట్కి ఆస్కర్. ఆయన మ్యూజిక్ వినటం, ఆయన మ్యూజిక్ విన్న తర్వాత మెల్లిమెల్లిగా జేమ్స్ హార్నర్, లుడ్విగ్, తర్వాత మన క్లాస్ బాడెల్ట్. మంచి టేస్ట్ సారీ మ్యూజిక్ డైరెక్టర్, ఐఎమ్ సారీ. జాన్ విలియమ్స్, క్లాస్ బాడెల్ట్ నాకు ఇష్టమైన కంపోజర్స్ వీళ్ళందరూ. జేమ్స్ హార్నర్, మన ఈయన పేరెంట్ మర్చిపోయాను, నాకు పేర్లు మర్చిపోయే ప్రాబ్లం ఉంటుంది, కొన్ని ఉంటాయి నా మైండ్లో. సో ఇలాగ వీళ్ళ వరల్డ్ మ్యూజిక్ అంతా చూసుకుంటూ వచ్చేటప్పుడు నాకు ఏమైపోయిందంటే ఐ హ్యావ్ బీన్ మచ్ మోర్ ఫోకస్డ్ ఇన్ టు ఇట్ అనమాట. లైక్ తెలియకుండానే నన్ను అవి బాగా అట్రాక్ట్ చేసాయి. నన్ను ఇక్కడైతే కనుక నేను మణి శర్మ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి విపరీతమైన ఫ్యాన్ నేను. అండ్ కిరవాణి సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విపరీతమైన ఫ్యాన్ నేను, మన తెలుగులో మాట్లాడుకుంటే. తర్వాత లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేసిన వ్యక్తుల్లో నాకు తమన్ సార్ అంటే చాలా ఇష్టం. లైక్ అంటే ఒక లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయడం అంటే వాళ్ళు వేసిన రూట్లో వీళ్ళు ఇంకొక కొత్త డోర్ ఓపెన్ చేసి నెక్స్ట్ జనరేషన్కి ఒక పాత్ వేయటం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే కమర్షియల్ మ్యూజిక్ అనేది నా వరకు నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రాజ్కోటి సార్ నుంచి స్టార్ట్ అయింది కమర్షియల్ మ్యూజిక్. నాకు తెలిసి చక్రవర్తి సార్ కూడా ఇచ్చి ఉంటారు, నా ముందు జనరేషన్ అది నాకు తెలియదు. నాకు రాజ్కోటి సార్ కూడా అఫ్కోర్స్ నాకు ఊహ తెలుస్తున్నప్పుడు లాస్ట్ ఇంకా హలో బ్రదర్ అభి నాకు ఆయన లాస్ట్ ఫిలిమ్స్ అరుంధతి అఫ్కోర్స్. కానీ యాక్టివ్ పార్ట్ అయితే కనుక వాళ్ళు కమర్షియల్గా స్టార్ట్ చేసింది 80s ఎక్కడో స్టార్ట్ చేసి ఉన్నారు వాళ్ళు. నేను పుట్టక ముందు వాళ్ళు కమర్షియల్ మ్యూజిక్ స్టార్ట్ చేశారు. అలాంటి కమర్షియల్ మ్యూజిక్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ తీసుకెళ్ళిన వాళ్ళు కిరవాణి సార్, మణి శర్మ సార్. నెక్స్ట్ అంటే ఒక గ్రామర్ని, ఒక ఆడియన్స్ని కేవలం మ్యూజిక్ కోసం థియేటర్కి రప్పించగలిగే స్థాయి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు నాకు తెలిసి మ్యూజిక్ విని ఎంజాయ్ చేసేవారు, కానీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి థియేటర్కి రావాలి, ఆ పాటలు మనం అక్కడ ఎంజాయ్ చేయాలి అనిపించేలా చేసింది రాజ్కోటి సార్. వీళ్ళందరూ స్కోర్తో కూడా మనం థియేటర్కి తెలియకుండానే అట్రాక్ట్ అయ్యేలా చేసిన వ్యక్తులు అఫ్కోర్స్ రాజ్కోటి సార్, కిరవాణి సార్. మన ఛత్రపతి అవి అప్పట్లో చూసేటప్పుడు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మణిశర్మ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అతడులో మణిశర్మ సార్ చేసిన అరేంజ్మెంట్స్ కానివ్వండి, అలా తెలియకుండా అట్రాక్ట్ అవుతూ చూస్తుంటే ద కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ యూ ఆస్క్, లైక్ మెలోడీ పరంగా ఎక్కడ పెద్ద ఎవల్యూషన్ ఏం జరగలేదు అనుకుంటాను నేను. ఎందుకంటే మ్యూజిక్లో విపరీతమైన మార్పులు ఎప్పుడు వస్తాయంటే నాకు తెలిసి ఒక 10 to 15 yearsలో ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది అది. ఆ ఫ్రెష్నెస్ అనేది కంటిన్యూగా మనం అంత ఫ్రెష్నెస్ని చూడలేం, కానీ ఆ వచ్చిన మార్పుని మనం మళ్ళీ ఇంకొక 10-15 years ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్, రోజాకి మనం ఫీల్ అయిన ఒక వైబ్, నేను హిందీ గజనీకి రెహమాన్ సార్ చేసిన సాంగ్స్కి ఫీల్ అయిన వైబ్, ఇప్పుడు రెహమాన్ సార్ సాంగ్స్ చేస్తున్న వైబ్ నేను ఒకేలాగా ఎంజాయ్ చేయలేను. ఇప్పుడు సార్ చేసేవి కూడా చాలా ఇష్టం, కానీ అదే ఇదే గాట్ ఇట్. సో అలా ఎవల్యూషన్ అనేది నాకు తెలిసి ఇట్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కంపోజర్ అండి అది. అంటే డూ యూ థింక్ ఈ బీజిఎమ్స్ మేబీ ఒక 10-15 years తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్కి నచ్చుతాయని అనిపిస్తుంది అంటారా? అంటే లైక్ ఇప్పుడు ఎవ్వరు కూడా ఏది కొత్తగా చేయరండి, మనకి తెలియంది కొత్తది అనుకుంటాం అంతే. ఇఫ్ యూ డైవ్ డీప్ ఇన్ టు ద రూటర్ బేసెస్ లోపలికి వెళ్తే కనుక, బినీత్ ఆఫ్ ద ఓషన్ అండర్ బినీత్ లోపలికి వెళ్తే అవన్నీ ఉండేవి జస్ట్ ఆ స్వరాల్లోనే తిరుగుతూ ఉంటాయి, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. The way of presentation, the kind of ideology for each and every composer they do have, అది ఆ ట్యూన్ని ప్రజెంట్ చేసే విధానాన్ని మార్చేస్తుంది అంతే. లైక్ అంటే ఇప్పుడు నవేడేస్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్ లైక్ ఆయనే ప్రోగ్రామింగ్ అండ్ మిక్సింగ్, మాస్టరింగ్ ఇలాంటివి చేస్తున్నారు, ప్రొడ్యూసింగ్ కూడా. హౌ డూ యూ బ్యాలెన్స్ దీస్ థింగ్స్? అంటే లైక్ మీరు చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్కి ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? లైక్ ఎంటైర్ క్వశ్చన్ వచ్చేసి బ్యాలెన్స్ అని లేదండి, ఇట్ బిలాంగ్స్ టు ద ప్యాషన్. అంటే బిఫోర్ ఇలా ఉండేది కదా, జడ్జ్మెంట్స్ డిఫరెంట్గా ఉండేవి. నవేడేస్ అట్ కన్ఫైన్ అయిపోయి ఓన్లీ మ్యూజిక్ డైరెక్టరే ఈ పార్ట్స్ అన్ని ప్లే చేస్తూ ఉంటే లేదండి. ఇట్ ఈస్ లైక్ అంటే లగ్జరీ డిపెండ్స్ అపాన్ ద బడ్జెట్ యూ హ్యావ్. సో సింపుల్.
అండ్ బడ్జెట్కి సంబంధించిందే కాదు ఆ లగ్జరీ అనేది. ఆ లగ్జరీ అనేది ఏంటి, మనం చేసే వర్క్ని మనం ఎంతలా ఇష్టపడుతున్నాం, ఏ కైండ్ ఆఫ్ వేలో దాన్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం అనేది బేసికలీ. ఇప్పుడు నాకు ఒక ఎక్స్ కంపోజర్ గురించి మాట్లాడతాం. తను చేసిన వర్క్ తన మిక్స్ చేసుకుంటేనే తనకి ఇష్టం అనుకోండి, వేరే వాళ్ళు చేసినా కూడా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఆయన మైండ్లో ఉన్న మనోధర్మం ప్రకారం అవుట్ వెళ్తుంది బయటికి. సో అది ఆయన యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఆయన అవుట్ ఇచ్చుకుంటాడు. అక్కడ దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఎట్ ఆల్ మిక్సింగ్లో. మాస్టర్ అనేది డిపెండ్స్ ఆన్, అది పెద్ద మ్యాటర్ కదా, రెండర్ పెడితే ఎక్కడైనా ఏ హార్డ్వేర్ నుంచైనా ఒకటే పోయేది. మిక్స్ అనేది మ్యాటర్స్ లాట్, మాస్టర్ అనేది కూడా మ్యాటర్ కాదన్ను. అది కంపారిటివ్లీ మిక్స్ అనేది ఒక్కొక్కళ్ళ మనోధర్మం ప్రకారం ఉంటుంది. కొంతమందికి ఏంటి, వాళ్ళు మొత్తం అరేంజ్ చేసేసిన తర్వాత ఇంకొకరి మీద డిపెండ్ అవుతారు, వాళ్ళు మిక్స్ చాలా బాగుంటుంది అని చెప్పేసి కాన్ఫిడెంట్గా వదిలేస్తారు. సో అది ఇంకొకరి త్రూ వెళ్తుంది అంతే. ఇప్పుడు రెహమాన్ సార్కి మనం మాట్లాడుకుంటే హెచ్ శ్రీధర్ సార్ అని ఉండేవారు అని విన్నాం మనం. ఇప్పుడు హీస్ నో మోర్. సో హెచ్ శ్రీధర్ సార్ ఆల్మోస్ట్ లైక్ అప్ టు 2010 సమ్వేర్ 9-10 దాకా ఉన్నారు ఆయన. అప్పటి వరకు రెహమాన్ సార్కి మిక్స్ చేసింది ఆయన. తర్వాత ఇప్పుడు ఇంకొక ఇంజనీర్స్ చేస్తుంటారు. సో రెహమాన్ సార్ అంత కాన్ఫిడెంట్గా ఒక ఇంజనీర్కి ఇస్తున్నారు అంటే రెహమాన్ సార్కి మిక్స్ చేయలేక. సో హీ లైక్స్ హిస్ టేస్ట్. అండ్ ఇంజనీర్ కూడా కంపోజర్కి అలవాటు పడి వాళ్ళని బాగా ఆకలింపు చేసుకున్నప్పుడు, వాళ్ళందరూ ఒకటే జోన్లో ఉన్నప్పుడు అది పెద్ద విషయమే కాదు. అది డిపెండ్స్ అపాన్ ద బిలీవబిలిటీ అండి. నాకు దొరికే ఇంజనీర్ని బట్టి నా టేస్ట్ని ఆయన అర్థం చేసుకున్నారు అనుకోండి, ఇఫ్ హీ ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద కైండ్ ఆఫ్ సౌండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్, నేను కాన్ఫిడెంట్గా ఇచ్చేస్తాను. నాకు అలాంటి వాళ్ళు దొరకనప్పుడు ఏం చేస్తాను, నేను మిక్స్ చేసుకుంటాను అంతే, దట్స్ ఇట్. అంటే లైక్ నాకు 2 క్వశ్చన్స్ ఉండిపోయి, ఏ మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారు తెలియదు, మీ వెర్షన్ మీరు చెప్పండి. లైక్ ఇప్పుడు రెహమాన్ గారు అంటే నాకు ప్రోగ్రామింగ్ బాగా నచ్చుతుంది ఆయనది, ఎందుకంటే త్రూఅవుట్ ద బీజిఎం కూడా ప్రోగ్రామింగ్ బాగా చేస్తారు అసలు. అలా మీకు ప్రోగ్రామింగ్ ఇంపాక్ట్ కలిగిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంటి, మీకు ఎంత ప్రోగ్రామింగ్ లవ్ ఉంటుంది? అంటే లైక్ ఎండ్ ఆఫ్ ద డే సాంగ్ అయినా బీజిఎం అయినా కరెక్ట్. నా వరకు ఏంటంటే, నేను ఇండస్ట్రీకి నేను ఇప్పుడు బేసిక్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాను, కానీ వెన్ ఐ కేమ్ టు ఇండస్ట్రీ అసలు నాకు ప్రోగ్రామింగ్ అంటేనే తెలీదు. నేను నా వరకు మాట్లాడగలుగుతానండి, నా పక్క వాళ్ళ గురించి నాకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ వర్కింగ్ స్టైల్ ఒక్కలా ఉంటుంది. నా వరకు నాకు ప్రోగ్రామింగ్ ఎలా అనిపిస్తూ ఉంటుందంటే, నాకు ఒక వీడియో గేమ్ లాగా అనిపిస్తుంది. నేను అంతకుముందు వీడియో గేమ్స్ తెగాడేవాడిని. వన్స్ వెన్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ప్రోగ్రామింగ్, నాకు అది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది అనమాట. భలే ఇంట్రెస్ట్గా నాకు అలాగా. ఆ విషయంలో నేను మా సిద్ధు వీళ్ళందరికీ, ఆయన సిద్ధార్థ్ సల్లూర్ అని ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రోగ్రామర్స్ ఇన్ TFI, మన నాట్ ఇవన్నీ ఆయనే చేశారు. సో నాకు ఒక డికేడ్ బ్యాక్ నాకు ఆయన ఈ ప్రోగ్రామింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు. అంతకుముందు నాకు వేరే ప్రోగ్రామర్స్ ఉండేవారు. సో నాకు తర్వాత ఇది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నాకు ఏమైపోయింది, నేను కంపోజ్ చేసుకున్న దానికి నేనే అరేంజ్ చేసుకుంటున్నప్పుడు కలిగే ఒక సంతృప్తి ఉంటుంది నాకు. నేను ఎవరికో ఇచ్చి వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్లీ 200 టైమ్స్ యాడ్ అవుతుంది. ఇందులో నాది ఎలా ఉంటుందంటే, ఒక పిల్లాడికి చేతిలో బ్యాట్ ఎట్టి క్రికెట్ స్టేడియంలో వదిలితే వాడికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎగ్జైట్మెంట్లో నేను పని చేసుకుంటూ వచ్చాను. సో అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వచ్చు, ఒకసారి వర్కౌట్ కాకపోవచ్చు. యాజ్ ఏ బేసిక్ ప్రోగ్రామర్ నా గురించి నేను చెప్తున్నాను, మళ్ళీ పక్కల గురించి కాదండి. ఇఫ్ యూ సీ ఇన్ హనుమాన్ అంజనాద్రి దానికి రిథమ్ ప్యాటర్న్ నేను వేసుకున్నాను మొత్తం టైగర్స్లో ఫస్ట్, అది వర్కౌట్ అయ్యింది లక్కీలీ. ఇఫ్ నాట్ ఐ డూ హ్యావ్ మై ప్రోగ్రామర్స్, ఎందుకంటే కోర్ కంపోజిషన్ నేను చేసేసుకుంటాను. ట్యూన్ ఎప్పుడు నేను వేరే మళ్ళీ డిపెండ్ కాను. సో నా భరోసా ఏంటి, నేను ట్యూన్ కంపోజ్ చేసుకున్న తర్వాత దేర్ ఆర్ పీపుల్ హూ విల్ సపోర్ట్ ద ట్యూన్ ఇన్ దైర్ ఓన్ వే. ఎందుకంటే ఆ ట్యూన్ ఏం కోరుకుంటుందో నేను చెప్పేస్తాను అరేంజ్మెంట్. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను కూడా చేసి చూద్దామని ఒక దాంట్లో చేసుకుంటూ వెళ్ళాను. అది వర్కౌట్ అయింది లక్కీలీ. తర్వాత నేను బేసిక్ ప్యాటర్న్ వేసిన తర్వాత అది బాగుంది అని చెప్పి నేను ఐబీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన బాగాలేదు తీసేద్దామండి అంటే నేను ఏం మాట్లాడేవాడిని కదా, మాకు ట్యూన్కి వెళ్ళకూడదు ఎండ్ ఆఫ్ ద డే నా వర్క్. సో ప్రోగ్రామింగ్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇంట్రెస్ట్ అండి. అండ్ నేను ఇంకోటి ఏం చేస్తానంటే, ప్రోగ్రామింగ్ వస్తే బెస్టా రాకపోతే బెస్టా ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ట్యూన్ అనేది కోర్ ఎలిమెంట్ ఎప్పుడైనా సరే. అది మనం కరెక్ట్గా సోల్ పట్టుకోగలిగామా, దాని తర్వాత మనం దాన్ని ప్రజెంటేషన్కి ఎట్లాగైనా వెళ్ళొచ్చు. ఒక సాంగ్కి లైవ్ ప్యాటర్న్ ఇంకా చేస్తున్న వాళ్ళు ఉన్నారా స్టిల్? ఇప్పుడు డిజిటల్ కాకుండా కంప్లీట్ గా లైవ్ మీద ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒక ఫిలిం మొత్తానికి కంప్లీట్ గా లైవ్, హాలీవుడ్ అంతా అదే ఫాలో అవుతుంది కదా. అంటే ఐ డోంట్ నో మచ్ నాలెడ్జ్ అబౌట్ దట్, సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ. స్టిల్ అంటే మేబీ వాళ్ళకి సాంగ్స్ లేవు కాబట్టి కంప్లీట్ 2.5 hours లైవ్ ప్యాటర్న్ మీదే అవుతారు, కంప్లీట్ లైవ్ మీద వెళ్తారండి. ఎందుకు వై నాట్ టాలీవుడ్ లో ఎందుకు అలా జరగట్లేదు? అంటే డిపెండ్స్ బడ్జెట్ అండి.
బడ్జెట్ మ్యాటర్స్. ఇప్పుడు హాలీవుడ్లో వాళ్ళు ప్రోగ్రామింగ్ చేయరా అంటే చేస్తారు, దాన్ని ఒక బ్లూ ప్రింట్ లాగే కన్సిడర్ చేస్తారు తప్పితే అది ఫైనల్ అవుట్పుట్లో కన్సిడర్ చేయరు వాళ్ళు ఎప్పుడు కూడా. వాళ్ళు బ్లూ ప్రింట్ లా జస్ట్ ఒక ఐడియా కోసం పర్పస్ వాళ్ళు ప్రోగ్రామింగ్. మనం ఏం చేస్తున్నాం అంటే మనం బ్లూ ప్రింట్ని ఒరిజినల్ కలిపేస్తాం. సి ద కైండ్ ఆఫ్ సౌండ్స్ ద డ్యూన్ అనే ఫిలింకి వచ్చిన సౌండ్స్ కానీ, లేకపోతే మీరు బ్లాక్ ప్యాంథర్ అనే ఫిలిమ్స్ కానీ, మనం కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు ఎంఐ అనే ఫిలిం రీసెంట్గా రీనోకింగ్ వచ్చింది. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎంఐ. ఇప్పుడు అది చూడండి, వాళ్ళు ఒకప్పుడు ఫిల్మ్ స్కోర్ని ఆ స్ట్రింగ్ ప్యాటర్న్స్ మొత్తం అంతా ఆర్కెస్ట్రల్ సింఫోనిక్ ప్యాటర్న్ మొత్తం ఇప్పటికీ ఫాలో అవుతూ వాళ్ళ లెగసీని పెర్ఫామ్ చేశారు. ఆ స్కోర్ మీరు వింటే ఎంత ఆర్గానిక్గా ఉంటుందంటే, మీరు పిక్చర్ మేకింగ్ ఎంత లైవ్లీగా ఉన్నా, ఎంత అప్ టు డేట్ వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ ఉన్నా కూడా, బట్ దట్ సౌండ్ స్టిల్ ఏబుల్ టు మేనేజ్ దట్ ఇంటెన్సిటీ అండ్ వీఆర్ ఏబుల్ టు డైవ్ ఇన్ టు దట్ వరల్డ్ just because of the originality in terms of composition and in terms of presentation. సో మీకు కూడా ఉంటుంది కదా లైవ్ గా చేయాలని ఎవ్రీ టైం ఆశ ప్రతి కంపోజర్గా ఉంటుంది. దానిలో ఉంటే ఒరిజినాలిటీ వేరు కదా లైవ్ లో ఉండే ఇది. మళ్ళీ అది చెప్తున్నా మీకు, మీరు ఫ్రూటీ తాగినప్పుడు మీకు ఆబ్వియస్లీ మీరు ఎండ్లో వెళ్తున్నారు, మీకు ఏదో ఒక ఫ్రూటీ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్. మ్యాంగో అంట నేను. డూ యూ థింక్ అంటే నౌడేస్ ఈ మ్యూజిక్ లైబ్రరీస్ కానీ ప్లగిన్స్ కానీ హౌ హెల్పింగ్ ద జస్ట్ టు ఎన్హాన్స్ ద కంపోజిషన్ అండి, అంతే. జస్ట్ టు ఎన్హాన్స్ ద కంపోజిషన్. లైబ్రరీస్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నథింగ్ బట్ లైక్ నేను ఒక ట్యూన్ చేశాను, ఆ ట్యూన్కి నేను ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్, దానికి తగ్గట్టు నేను ఒక లైబ్రరీ సెట్ చేసుకుని దాని వెనకాల నా టొనాలిటీ సెట్ చేసుకోవడం కోసం బేసికలీ లైబ్రరీస్ కానీ ప్లగిన్స్ కానీ, నథింగ్ టు డూ విత్ కంపోజిషన్. దాంతో టొనాలిటీ కంపోజిషన్ మన మైండ్లో ఉండాలి. మనం ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఆ ట్యూన్ని ఏ టొనాలిటీలో మనం ప్రజెంట్ చేయబోతున్నాం అనే దానికి ప్లగిన్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అండ్ ఎవ్రీథింగ్, దట్స్ ఇట్. వాటితో అంతవరకే పని. ఏ కైండ్ ఆఫ్ టొనాలిటీ యూఆర్ గోయింగ్ టు సెట్. అంటే లైక్ మీ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది? ఎండ్ ఆఫ్ ద డే మీరు కంపోజ్ చేసిన ప్రీవియస్ మూవీ లైక్ హనుమానే మనం మాట్లాడుకుంటే, మీరు 4 walls మధ్యలో చేస్తారు కదా, లైక్ ఇక్కడ ఉండే బేస్ కానీ ఇక్కడ ఉండే సౌండింగ్ కానీ, దీని జడ్జ్మెంట్ అండి, ప్యూర్ జడ్జ్మెంట్. అదేంటంటే మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక ప్లేస్లో వర్క్ చేసుకుంటూ మనం బయట చెక్ చేసుకుంటూ ఉంటాం. సో అలవాటు పడిపోయి ఉంటాం. బేసికలీ నేను ఒకటే హెడ్ ఫోన్స్ వాడతా, లేదా కొన్ని కైండ్ ఆఫ్ మానిటర్స్లో నాకు అలవాటు ఉంటుంది. నేను దానికి జడ్జిమెంట్, దానికి అలవాటు స్టిక్ ఆన్ అయిపోయి ఉంటా. ఆ జడ్జ్మెంట్ తెలుస్తుందా? లైక్ థియేటర్ జడ్జ్మెంట్ బికాస్ సమ్ టైమ్స్ ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఆ వాయిస్ ని డామినేట్ చేసే మ్యూజిక్ వస్తుంది, సమ్ టైమ్స్ బీజిఎం ఫ్రంట్ కొంచెం వస్తూనే ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. హౌ డూ యూ జడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిక్సింగ్ అంటున్నారు మీరు? అంటే లైక్ ఆటోమేషన్ అంటున్నారా? డిటిఎస్ లో అంటే డబ్ కంటే కూడా మ్యూజిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే కనుక ఇట్స్ ద ఫాల్ట్ ఆఫ్ ఇంజనీర్, ఇట్స్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్. కాదు, నేను మ్యూజిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్, డబ్ అండ్ మ్యూజిక్ ఆ లెవెల్స్ అనేవి ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేవి డిటిఎస్ థియేటర్స్ ఉండేవి. అందుకే డిజిటల్ ట్రాక్ మిక్సింగ్ ఎందుకు ఉంటుంది మనకి, అదే అక్కడ చేయాల్సిన పార్ట్ అది. మోస్ట్ ఆఫ్ ద స్టీరియో ఫిల్మ్స్ మనకి స్టీరియో మిక్స్ చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చేవాటికి మనం చూసుకుంటే మిక్స్ చాలా వరకు కంప్లైంట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం కొన్ని ఫిల్మ్స్ చూస్తుంటే సడన్గా లెవెల్స్ పెరిగిపోతాయి, సడన్గా డ్రాప్ అయిపోతూ ఉంటాయి. మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఫ్రంట్ వచ్చి నించుంటూ ఉంటుంది, ఆర్కెస్ట్రేషన్ ఎక్కడో బ్యాక్ ఉంటుంది. అవన్నీ స్టీరియో మిక్సింగ్లో జరిగే లోపాలు. అవన్నీ ఎవరో ఒకరు ప్రాపర్గా పట్టించుకోకపోవడం వలన జరిగే లోపాలు అవన్నీ. మన పత్తుత్తలన మన సింబు సార్ది ఏఆర్ రెహమాన్ సార్ ఒక ఫిలిం చేశారు కదా, ఆ ఫిలిం తెలుగులో ఒక డబ్ అయింది. ఓటీటీలో మనం చూసేటప్పుడు నేను ఎప్పటి నుంచి చూస్తాను, ఎప్పుడు చూసినా నాకు అది నచ్చుతుంది. ఆ ఫిలిం ఆ మిక్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఎవరు పట్టించుకున్నారో నాకు అప్పుడప్పుడు నేను ఆ కంపెనీ వాళ్ళకి మెయిల్ పెడదాం అనిపిస్తుంది నాకు. దయచేసి చూసుకోండి, యాజ్ అ ఫిలిం లవర్ నాకు ఇది కొంచెం కన్సిడర్ చేయండి ఇవి అని చెప్దాం అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను నిజంగా చెప్పాలంటే కొంతవరకు కొంచెం ఒక డికేడ్ బ్యాక్ వెళ్తే ఎక్కువగా తమిళ్ ట్రెండ్స్ని ఫాలో అయ్యేది మ్యూజిక్ కాస్త కొంచెం. నవేడేస్ తెలుగు యూనిక్నెస్ వచ్చింది. ఇఫ్ డిడ్ ఐ రాంగ్, ఐఎమ్ సేయింగ్ రాంగ్, ఐఎమ్ సారీ, బట్ ఆ ఫ్లేవర్ అనేది మారిందంటారు ఇప్పుడు. ఎప్పుడు తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ అట్లా ఏమి లేదండి. సి బేసికల్లీ సౌత్ అంతా కూడా కర్ణాటిక్ కైండ్ ఆఫ్ గ్రామటికల్ నొటేషన్ ఉంటుంది, నార్త్ అంతా కూడా హిందుస్థానీ కైండ్ ఆఫ్ ఉంటుంది. యా అంతే. మనం అబ్జర్వ్ చేస్తే సౌత్ మ్యూజిక్ కల్చర్ ఎంటైర్లీ ఈజ్ డిఫరెంట్ కంపారిటివ్లీ టు ద నార్త్.
వేరేజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లైక్ ఒక డికేడ్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక రెండు మెర్జ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు మన మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం, మనం వాళ్ళ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం మెల్లిమెల్లిగా. అంతకు ముందు కూడా జరిగింది, లైక్ 2-3 డికేడ్స్ బ్యాక్ రాజా సార్ పాటలు వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళ సాంగ్స్ మనం తీసుకోవడం, ఇట్లా జరిగింది. బట్ ట్యూన్ మాత్రమే తీసుకునేవారు అప్పట్లో, ఆర్కెస్ట్రేషన్ మార్చేసేవారు. ఇప్పుడు నీల నిలయంబర్ ఇళయ నిలా తరరరా, ఈ ఆర్కెస్ట్రేషన్ వేరు ఉంటుంది, ఆర్కెస్ట్రేషన్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆడియన్స్కి దాన్ని దగ్గరికి తీసుకెళ్ళడానికి కోసం అక్కడ ఆర్కెస్ట్రేషన్ మార్చేవారు. బట్ వేరేస్ నవ్ ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్లీ ఆర్కెస్ట్రేషన్ కూడా వాళ్ళు ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే గట్టిగా అబ్జర్వ్ చేస్తారు, నా హనుమాన్ని చాలీసే ఇక్కడ విన్న దాని మీద అక్కడ ఎక్కువ విన్నారు. సో అంటే నవడేస్ పాన్ ఇండియా ఫిల్మ్స్ కానివ్వండి, కొన్ని తెలుగు ఫిల్మ్స్ కానివ్వండి, 2-3 డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని మీ నుంచి చెప్తారంటే, లైక్ మీకేమనిపిస్తుంది ఆ క్రియేటివిటీని 2-3 మెంబర్స్ షేర్ చేసుకోవడం అనేది? బేసికల్లీ నేమ్స్ షేర్ చేయడంలో వచ్చే డిస్టర్బెన్సెస్ కంటే కూడా ప్రొడక్ట్ టైంకి ఇవ్వకపోవడంలో వచ్చే డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయ్యా అది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం అనేది ఒక బిజినెస్ అండి. టూ మెనీ పీపుల్ వర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు వన్ బిజినెస్ అనేటప్పుడు అది మనం టైం టు టైం షెడ్యూల్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూ సీ లైక్ పైరట్స్ ఆఫ్ కరేబియన్ అనే ఫిలింకి క్లాస్ బెడల్ట్ ఈస్ ద కంపోజర్. ఓకే, ఫెంటాస్టిక్ కంపోజిషన్ అసలు. కానీ హ్యాన్స్ జిమ్మర్ సార్ ఆయన టైం బీయింగ్ ఇంకా డెడ్ లైన్స్ దగ్గర పడేటప్పుడు హ్యాన్స్ జిమ్మర్ సార్ వచ్చి ప్రోగ్రెషన్లో హెల్ప్ చేశారు. ఓకే ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అది ఫస్ట్ ఎంటర్లీ మనం ఫిలిం ఈజ్ గ్రేటర్ దెన్ ఎనీవన్ అండి. పిక్చర్ అనేది అందరికంటే గొప్పది. దాని పేరు పోకుండా ఉండడానికి కింద ఎంతమంది పేర్లు దాని పేరు బాగుండాలి, ఫస్ట్ పిక్చర్ అనేది నిలబడాలి. వేరేస్ దీన్ని ఇంకొక యాంగిల్లో తీసుకుంటే కనుక, అండ్ ఇఫ్ దెర్ ఆర్ నో సచ్ రిగ్రెట్స్ లైక్ ఒక టైం బీయింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా వేరే లాగా తీసుకుంటే కనుక లైక్ ఫిలింకి ఒక నలుగురు కంపోజర్స్ చేస్తున్నారు, స్కోర్ అనేది ఒకళ్ళిద్దరు ముగ్గురు స్ప్లిట్ చేస్తున్నారు అంటే కనుక ఇట్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్ టేస్ట్ అండి. అది see if he is able to handle musically కంప్లీట్ గ్రామటికల్గా మ్యూజికల్గా తనకి ఏం కావాలో ఒక క్లారిటీ ఉన్నప్పుడు హీ కెన్. ఇప్పుడు సింపుల్ అండి, మీరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, నాకు మీరు ఒక ఇంజనీర్తో ప్లాన్ గీయించుకుంటాను అనేది మీ చాయిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ టేస్ట్, నేను ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఒకరితో ప్లాన్ చేపిస్తా, ఫస్ట్ ఫ్లోర్ ఒకరితో ప్లాన్ చేపిస్తా, ఇట్లా అనుకుంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్. ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ బీ కంఫర్టబుల్. సో నేను దాన్ని ఏమీ తప్పుపట్టను. కాకపోతే నేనే నమ్ముతాను అంటే కనుక నా వరకు వచ్చేటప్పుడు నేను ప్రతి ఫిల్మ్ని చాలా ప్రేమిస్తా. సో నేను A to Z దానికి నేను చేయాలనుకుంటా. వేరే హనుమాన్కి వచ్చేటప్పటికి నేను ఎంట్రీ టైంకే, యాజ్ యూ నో ఐ హ్యావ్ సెడ్ ఇట్ సో మెనీ టైమ్స్, అది నేను ఎంట్రీ టైంకే 2 songs షూట్ అయిపోయి ఉన్నాయి. సో అవి 2 రీప్లేస్ చేయలేకపోయారు, ఆ సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ అండ్ అవగే సాంగ్. రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంటైర్ థింగ్ వాస్ డన్ బై మీ. ఇంకా ఒక్కసారి నేను ఎంటర్ అయిన తర్వాత ఐ విల్ మేక్ ష్యూర్ లైక్ ద డైరెక్టర్ విల్ నో వేర్ గో ఫ్రమ్ మీ. ఇంకా అసలు అంటే ఇంకా నాకు ఉంటుంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ నా మీద ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను బెస్ట్ డెలివరీ చేస్తూనే ఉంటాను. నేను ఎక్కడ అన్కాంప్రమైజ్డ్గా ఇంకా నిద్రాహారాలు అనేసి లైఫ్ని పడంగా పెట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను 48 hours మినిమం, 48 hours మ్యాక్సిమం అయితే నేను 51-52 hours కూడా నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. నించుని పడిపోయాను చాలాసార్లు నేను. ఎందుకంటే నన్ను నమ్మి నా చేతిలో పెట్టినప్పుడు ఐ షుడ్ డెలివర్ ఇట్ అట్ ఎనీ కాస్ట్ అని వెళ్ళిపోయాను. అది కొన్నిసార్లు తప్పు అని కూడా తెలిసిన ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనల్ని నమ్మి అన్ని కోట్ల రూపాయల పిక్చర్ చేతిలో పెట్టినప్పుడు మనం అంత బాధ్యతగా దాన్ని తల మీద పెట్టుకుని తీసుకెళ్ళాలి, కిరీటం పెట్టుకుని తీసుకెళ్ళినట్టు. భరతుడు రాముల వారి పాదుకలు నెత్తిమీ పెట్టి తీసుకెళ్ళినట్టే తీసుకెళ్ళాలి ఫిలింని ఎప్పుడు కూడా. అంటే లైక్ రఫ్లీ ఎన్ని ట్యూన్స్ ఉంచుకున్నారు అంటే బ్యాకప్లో? అంటే అట్లా ఏం ఉండదండి. ఇప్పుడు నేను 1,00,000 ట్యూన్లు ఉంచుకున్నానని చెప్తే దానివల్ల వచ్చే ఉపయోగం ఉందో చెప్పండి. If the director is not getting connected to one single tune with the bang I do have, what should I do with that bang? At the end of the day, connect అవుతుందా అవ్వట్లేదా? Is it complimenting the film or not? అదే మ్యాటర్. నాకు 1,00,000 ట్యూన్లు ఉన్నాయా, ఆన్ ద స్పాట్ ట్యూన్ వచ్చిందా అనేది మ్యాటర్ కాదు. అది కాంప్లిమెంట్ చేస్తుందా చేయట్లేదా, ఏ మేరకు కాంప్లిమెంట్ చేస్తుంది. ఇది గివింగ్ యూ మీద డోపమైన్ లెవెల్స్ అన్నారు, ఒక హై ఆక్టేన్, అది మీకు ఇన్స్టెంట్గా రిలీజ్ చేస్తుందా, అది దాని షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది అనేది ఫిలిం విల్ డిసైడ్. కానీ నేనైతే ఫస్ట్ ఇన్స్టెంట్గా ఎక్కాలంటాను. నేను ఫస్ట్ ఇన్స్టెంట్గా వాళ్ళు రాసుకున్న కథకు వాళ్ళకి ఇన్స్టెంట్ హై ఇవ్వగలిగితే మనం
రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఫిలిం విల్ డూ. అది ఎంత బాగా పర్ఫామ్ చేస్తే దాని ప్రకారం మ్యూజిక్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. కొన్నిసార్లు ఇది వేస్ ఫిలింలో కంటెంట్ మనకి కొంచెం యాడ్ ఆన్ అయ్యేలాగా ఉండి మ్యూజిక్ ఓవర్ కాంప్లిమెంట్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ నేను ఏమంటానంటే అసలు ఫిలిం లేకుండా మ్యూజిక్ మాత్రం కంప్లీట్లీ డామినేట్ చేస్తుందంటే నా మనం రెండు దే షుడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అప్పుడే ఆడియన్గా హై వస్తుంది. ఓకే. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు అడిగినట్టు మనకు లక్ష ట్యూన్లు ఉన్నాయా, సింగిల్ ట్యూన్ మ్యాటర్ కాదు. హౌ గుడ్ ఆర్ వీ అట్ కంపోజింగ్ టు ద సిచ్యుయేషన్, ఎంత కాంప్లిమెంట్ చేస్తున్నాం మనం, ఎంత హై ఇవ్వగలుగుతున్నాం, అంతే మ్యాటర్. ఐ మీన్ సైలెన్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ అని కూడా అంటారు అప్పుడప్పుడు. లైక్ వేర్ డూ యూ ప్రిఫర్, అంటే పర్టికులర్గా సమ్ సీన్స్కి ఎప్పుడైనా మీరు సైలెన్స్ యాడ్ చేయాలనుకున్నారా? ఈజ్ దిస్ నెససరీ, నో మ్యూజిక్ తీసేద్దాం, దీన్ని ఇలానే చెప్తే బాగుంటుందని ఇలా కన్ఫైన్ చేసి ఇన్సిస్ట్ చేశారా డైరెక్టర్కి ఎప్పుడైనా మీ ఫిల్మ్స్లో? ఎప్పుడైనా నా ఫిల్మ్స్లోనే అండి నేను డెఫినెట్లీ చెప్తానండి. కొన్నిసార్లు అవసరం లేదు ఇక్కడ సైలెన్స్ ఉంచుదాం అని చెప్తాను. నేను ఇప్పుడు కాదు, నేను అరౌండ్ డికేడ్ బ్యాక్ నాకు ఒక ఫిలిం నాకు ఒక ఆఫర్ చేశారు. అది నేను పేరు కూడా నేను చెప్పలేను, అది చెప్పినా కూడా గుర్తుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫిలిం అదొక పెద్ద స్టార్ చేసున్నారు వాళ్ళ కెరియర్లో. నేను ఆ స్టార్ కూడా చెప్పా, ఆ ఫిలింకి నేను పిలిచారు. నేను ఆ డైరెక్టర్కి ఏం చెప్పాను అంటే కనుక అసలు ఆ సినిమాకి మ్యూజిక్ అవసరం లేదని చెప్పాను. సీరియస్లీ అదొక గేమింగ్ మీద ఉండే ఫిలిం అది. సో నేను ఏం చెప్పానంటే యూ షుడ్ హ్యావ్ బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ టీమ్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ గెటింగ్ ఇన్ టు దిస్ ఫిలిం యూ షుడ్ గో ఫర్ ద సౌండ్ ఎఫెక్ట్స్ టీమ్ అండి. మీకు బేసిక్గా దీనికి ఒక థీమ్ ఒక స్కోర్ అనేది కోరుకోవట్లేదు ఆ ఫిలిం. సో నేను ఒక సీన్కి గ్యాప్ ఇవ్వడం కాదు, సినిమా మొత్తానికి అవసరం లేదని చెప్పా. అలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి, అలాంటి స్క్రిప్ట్స్ కూడా ఉంటాయండి. నేను దానికి ఏం ఫీల్ అయినప్పట్లో లైక్ ఇఫ్ ద ఫిలిం ఈజ్ లైక్ 1 to 100లో నేను రేటింగ్ ఇవ్వాలంటే కనుక నా మ్యూజిక్ ఎంతవరకు ఇవ్వచ్చు అంటే కనుక ఐ ఫెల్ట్ లైక్ 5 to 10% ఆఫ్ మ్యూజిక్ ఈజ్ ఎనఫ్ ఫర్ దట్ ఫిలిం అనిపించింది. 90% నాకు సౌండ్ ఎఫెక్ట్స్ మీద ఫిలిం వచ్చింది, గుర్తొచ్చింది. చాలా డేస్ తర్వాత ఆ ఫిలిం కూడా రిలీజ్ అయింది. యాక్చువల్లీ ఆయన స్టార్ అయిన తర్వాత ఆ ఫిలిం రిలీజ్ అయింది. మోస్ట్లీ అందరిది ఏముంటుందండి, బిజినెస్ ఏ టైంలో అయితే ఆ టైంలో రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొక థింగ్, ఇలా గోస్ట్ రైటర్ లాగా గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారండి. డిపెండ్స్ ఆన్ అండి, నేను ఎక్కడ వెళ్ళలేదు సీరియస్లీ. అంటే లైక్ నాట్ అబౌట్ ద లిరిసిస్ట్స్ ఆర్ కంపోజర్స్, ఎక్కడైనా సరే అంటే సెల్లింగ్ ద క్రియేటివిటీ ఫర్ నేమ్ సేక్ ఈజ్ ఓకే, ఫర్ why what is not about selling the creativity for namesake. అంటే sometimes it matters just for you, just for the sake of your existence. ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది, నాకు అసలు ఎక్కడ నేను నిలబడడానికే స్కోప్ లేనప్పుడు మా ఊరిలో నేను ఏం చేస్తాను ఆ టాలెంట్ ఉందా? అందరూ మీ లైఫ్ లో అంటే లైక్ ఎవరికైనా జరుగుతుందండి అది. డోంట్ నేమ్ ఇట్, బట్ ఎక్సిస్టెన్స్ కోసం నాకు ఒక ప్లేస్ లో నాకు ఒక ఆపర్చునిటీ కావాలి, నేను నిలబడాలి, నేను ఈ పర్టికులర్ ప్లే గ్రౌండ్ లో నేను నిలబడి ఆడాలి అనుకుంటే నాకు అక్కడ నాకు ఎక్సిస్టెన్స్ కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. నేను అది ఏ మేరకు చేస్తాను అనేది మ్యాటర్స్. అంటే హ్యావ్ యు ఎవర్ డన్ దిస్ థింగ్ బిఫోర్? నేను బిఫోర్ నేమ్ రాకముందు చేశానండి. హౌ డు యు ఫీల్ దట్? అంటే మీ బీజిఎం గానీ మీ స్కోర్ గానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనేమనుకున్నాను అంటే అప్పుడు నేను వాళ్ళకి చేసినప్పుడు ఆ పాట బయటికి వెళ్ళి బాగా పాపులర్ అయినప్పుడు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన ఐడియా కరెక్ట్గానే ఉంది, జనాలు రిసీవ్ చేసుకుంటున్నారో నాకు హ్యాపీనెస్ అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఐ నో దట్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ అనేది కదా. సో నేను లైఫ్ లాంగ్ నేను అక్కడ ఉండిపోను కాబట్టి ఐ డూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నాకు ఇప్పుడు వింటున్నారు కదా, ఓకే ఫైన్ చాలు అన్న హ్యాపీనెస్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సార్ హీస్ బీన్ టు ద వరల్డ్ మ్యూజిక్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే రాసేటప్పుడే మ్యూజిక్ పెట్టుకుని రాస్తానని చెప్పినట్టు నాకు గుర్తు, ఎప్పుడో ఇంటర్వ్యూలో చూశాను నేను. అండ్ ద వే హీ మేక్ హిస్ ఫిలిం ప్రాపర్గా ఎక్కడెక్కడ ఏ మ్యూజిక్ ఎలా ఎలా ఉండాలనేది దాన్ని ఫిక్స్ అయిపోయారు. సో అంత క్లారిటీ ఉండి రాసే వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఇన్నోవేటివ్ వర్క్ అనేది మనం ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కొన్ని ఫిల్మ్స్ లైక్ కమర్షియల్ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి, బట్ గెట్టింగ్ అంటే ఆయన ఐడియాని మనం ఎగ్జిక్యూట్ చేయడం ఇట్స్ టఫ్ కదా, బికాజ్ ఆయన ఆల్రెడీ అనుకొని అప్పుడే కదా అఫ్ కోర్స్. అంటే లైక్ చెప్పడం ఎప్పుడే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, సారీ అలాంటి డైరెక్టర్ వచ్చారు అనుకోండి, యూ హ్యావ్ టు అంటే ప్రతి ఒక్కరికి ఇంప్రెస్ చేయాలి. నా దగ్గరికి వస్తే కనుక ఐ విల్ సర్ప్రైజ్ హిమ్. ఓకే, అలాగ ఎవరైనా అలాగ వరల్డ్ మ్యూజిక్ తో బాగా ఇది ఉండి నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను, ఈ టైప్ ఆఫ్ ఒక ఎగ్జిక్యూషన్ చేద్దాం అనుకుంటున్నాను, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ మేకింగ్ ఐ డూ హ్యావ్ ఇన్ మై మైండ్, నాకు దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ సౌండ్ ఐ రిక్వైర్ అని ఎవరైనా వస్తే కనుక డెఫినెట్లీ ఐ విల్ సర్ప్రైజ్ దెమ్. అంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థం కాని పాయింట్ అంటే ఏ క్రియేటివ్ పర్సన్ వచ్చి మీ దగ్గర మ్యూజిక్ అడిగినా దే షుడ్ ఆస్క్ లైక్
ఈ ఈ స్టైల్ ఇలా ఉంటుంది, సౌండింగ్ ఇలా కావాలి, సినిమాకి ఈ సౌండ్లో వెళ్ళాలి, లేదంటే ఆ పాటలు విన్నారు కదా అలా కావాలి, లేదంటే ఇట్లా ఎగ్జాంపుల్ చూపిస్తే వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఐ డూ రెస్పెక్ట్ దెమ్ అండి. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం దాంతో ట్రావెల్ అయ్యి ఉంటారు. ట్రావెల్ అయ్యి దానికి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని ఎన్నో కైండ్ ఆఫ్ కలెక్షన్స్ వాళ్ళు మైండ్లో పెట్టుకుని నా దగ్గరికి ఏ నమ్మకంతో వస్తారు, నేను అలాంటిది డెలివర్ చేయగలను అనుకున్నప్పుడు వస్తారు. వాళ్ళ నా దగ్గరికి వచ్చినప్పుడు మీరేంటి చెప్పేది, నేను చెప్తానని అంత ఆ మైండ్ సెట్ నాకు ఉండదు. నేను ఐ డూ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్. నేను ఒక్కొక్కసారి దట్ కైండ్ ఆఫ్ జోనర్ రియల్లీ వర్కింగ్ ఫర్ దట్ ఫిలిం నేను యాక్సెప్ట్ చేస్తాను. వెళ్దామంటే ఆ జోనర్లో చేద్దాం అంటాను. లేదు అంటే కనుక ఐ డూ సజెస్ట్ దెమ్ లైక్ why not you do try this ఒకసారి how they ask if you don't mind how they ask అంటే లైక్ ఎలా ఈ సీన్ కి ఇలా వెళ్ళిపోదాం అంటే అసలు దీనికి ఇట్లా వెళ్ళిపోదాం మ్యూజిక్ ఇట్లాగే చెప్తారు. ఆ సేమ్ సీన్ సినిమా సీన్ తో సహా చెప్తారు. అంటే ఆ సినిమాలో ఈ సీన్ లాగా కావాలని అంటారు. లేదు ఈ సీన్ కి ఆ ఫలానా సినిమాలో ఆ మ్యూజిక్ ఉంది కదా అలా చేద్దాం అంటారు. కొంతమంది యాస్టీస్ వెళ్దాం అని అంటారు. డిపెండ్స్ ఆన్ వెరీ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ తో మారిపోతుంటుంది ది నేరేషన్ ప్రాసెస్. ఇలా కావాలి అని అడిగినప్పుడు నేను ఏమంటానంటే అది నిజంగా దానికి ఎంతో బాగా దోహదపడుతుంది, దాన్ని ఎంతో బాగా ఉచ్చ స్థాయిలో కూర్చోబెడుతుంది అనుకుంటే కనుక నేను యాక్సెప్ట్ చేస్తా. నేను ఆ ప్యాటర్న్లో ఆ జోనర్లో నేను నా మెలోడీ కంపోజ్ చేయడానికి ట్రై చేస్తా. ఇఫ్ నాట్ నేను సజెస్ట్ చేస్తాను కొన్నిసార్లు, లేదండి దీన్ని ఇలా ట్రై చేద్దాం, నేను మీకు ట్రాక్ చేసి ఇస్తాను, మీకు వర్కౌట్ అయితే కనుక చూడండి, లేదంటే కనుక ఐ విల్ కమ్ ఇంటు యువర్ పాత్ అంటారు. ఓకే, మోస్ట్లీ సెకండ్ ఇప్పుడు జరగలేదు ఇప్పుడు వరకు భగవంతుడి దయ వల్ల. ఈవెన్ హనుమాన్ మీరు చూసినా కూడా ఫస్ట్ దే ఆస్క్డ్ మీ ఫర్ ద కైండ్ ఆఫ్ ఒక రెట్రో మ్యూజిక్ అడిగారు నన్ను. సర్ప్రైజింగ్లీ హనుమాన్కి ఫస్ట్ అడిగింది రెట్రో మ్యూజిక్, మిన్నల్ మురళి కైండ్ ఆఫ్ స్టఫ్. దెన్ ఐఎమ్ ద గాయ్ హూ సెడ్ లైక్ లేదు ఈ ఫిలింకి ఒక ఎపిక్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంటే బాగుంటుంది, జస్ట్ బిలీవ్ మీ అండ్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ సార్, ఐ విల్ మేక్ యూ సర్ప్రైజ్ అని చెప్పా. ఫస్ట్ రీల్ చూసిన రోజుని ఇంకా అయిపోయింది అక్కడతో. ఆ రెట్రో ఫార్మాట్ ఆపేశారు, నా చేతిలో పెట్టారు, మొత్తం అంతా ఎపిక్కేసుకుంటే వెళ్ళండి ఇంకా దానికి కంప్లీట్. రెట్రో మ్యూజిక్ అడిగారు మీరు. అందుకని మీరు ఫిల్మ్లో స్టార్టింగ్లో చూస్తే వచ్చాడు కొత్త సూపర్ హీరో అని ఒక చిన్న ఇది కైండ్ ఆఫ్ ఉంటుంది. మేబీ అది చిన్నపిల్లలు బాగా అయిపోతున్నాయేమో, మేబీ చిన్నపిల్లల కామిక్స్. అది ఇన్ఫ్యాక్ట్ నాకు భలే ఇష్టం నాకు ఆ పాట, అనుదీప్ చేశారు అది. వేరే ఫిలిం నాకు టేబుల్ మీద చూసినప్పుడు నాకు ఏం కోరుకుంటున్నాను అంటే కనుక అది నాకు చాలా పెద్దగా చెప్తోంది. అదొక బాహుబలి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటుంది ఆ ఫిలిం. నాకు ఆ మేకింగ్ అంతా కూడా నాకు ప్రశాంత్ సార్ ఎట్లా కనిపించారంటే నాకు రాజమౌళి సార్లో కనిపించారు నాకు ప్రశాంత్ సార్ మేకింగ్ వైస్ కొన్ని సీన్స్. నేను అప్పుడు అన్నా సార్ దీన్ని పిల్లల సినిమాలో ట్రీట్ చేయొద్దు అసలు, మీరు పెద్దవాళ్ళని కూడా చిన్నపిల్లలు చేసి కూర్చోబెడదాం అన్న. ఓకే, ద విజన్ ఇట్ చేంజెస్ అంటే ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. నేను ఏమంటానంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ప్రశాంత్ సార్కి ఇస్తాను నేను క్రెడిట్. ఎందుకంటే నేను చేసినా కూడా లేదు అని చెప్పి ఆయన దానికి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటే దట్ వుడ్ బి అన్ అనదర్ స్టోరీ, అదొక వేరే కథ అవుతుంది. కానీ ఆయన యాక్సెప్ట్ చేయటం అనేది పెద్ద డెసిషన్ థింగ్, ఆ డెసిషన్. దట్స్ వేర్ డైరెక్టర్ విల్ బి ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. తప్పుగా ఏమైనా మాట్లాడితే చెప్పండి, నేను ఏదో మాట్లాడేస్తున్నా ఫ్లోలో మనతో అసలు చాలా ఘోరంగా కొనుక్కొస్తాను. లైక్ అంటే వాట్ డూ యూ థింక్ ఎస్పెషల్లీ తెలుగు వచ్చేసరికి గ్లోబల్ ఫిలిం నేర్చుకోవాల్సింది తెలుగు మ్యూజిక్ నుంచి అంటే ఎనీథింగ్ పాయింట్ పర్టికులర్లీ? ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకున్నది ఏమి ఉండదండి ఎప్పుడు కూడా. లైక్ ఎవ్రీథింగ్ ఇన్స్పిరేషన్. ఎప్పుడు కూడా హ్యూమన్స్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హ్యూమన్స్ అంతే. ఆబ్వియస్లీ పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ పీపుల్. ఫస్ట్ కాపీ ఇస్ ఇన్స్పైర్డ్ బై సమ్వన్ అని అంటారు. అంతే. వరల్డ్ మ్యూజిక్ మన ఇండియా నుంచి కాదు, వరల్డ్ అనేది నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే కనుక ఇట్స్ త్రూ నేచర్. నేచర్లో చాలా ఉందండి, చాలా ఉంది. వీ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ఇట్ అంతే. యూ షుడ్ బి ఇన్ దట్ పేజ్. మనం ఎంత కామ్గా ఉండి మనం ఎంత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, మనం నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రకృతి ఎప్పుడు కూడా మనకు ఉపాధ్యాయులాగా మనకి నేర్పిస్తూనే ఉంటుంది. అంటే మీ లైఫ్లో ఎప్పుడైనా ఇవి అప్లై చేసి చూసారా? అంటే లైక్ నేను ఎప్పుడు వింటూ ఉంటా కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ తగ్గడానికి ఒక మ్యూజిక్ అని, స్లీప్ అని ఒక మ్యూజిక్ అని. ఇప్పుడు యూట్యూబ్లో చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటుంది. నాకు బేసికలీ నాకు అలా ఉండదు. నేను పడుకున్నప్పుడు నేను ఏదో కొత్త జనర్ పెట్టేసుకుని అప్పటికప్పుడు ఏదో అప్డేట్ రిలీజ్ అయితే పెట్టుకుని పడుకుంటాను. ఆ మ్యూజిక్ ప్లే అవుతుంటుంది, నేను పడుకుంటాను. అంటే డూ యూ వాంట్ టు ప్రిఫర్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్స్ టు ఆడియన్స్ వాళ్ళ యాంగ్జైటీ లెవెల్ తగ్గించడానికి, వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి, ఇలాంటివి ఏమైనా చెప్తారా? అంటే కొన్ని ఈజ్ ఇట్ రియల్ 432 హెడ్జెస్ అనేవి కొంచెం అంటే సైంటిఫికల్గా దే ప్రూవన్,
బట్ ఆ నిజంగా హెడ్జెస్ అనేవి పీపుల్ మైండ్ సెట్ ని మారుస్తాయి. ఖచ్చితంగా మారుస్తాయండి, ఖచ్చితంగా మారుస్తాయి. హార్ష్ సౌండ్ అనేది ఎప్పుడు కూడా మైండ్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది మనకి తెలియకుండా. మైండ్ మీద ఇంపాక్ట్ చూపించినప్పుడు మన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా మారుతూ ఉంటాయి, మనకి తెలియకుండా రష్ అవుతూ ఉంటాం మనం. అంత రష్ అనేది మంచిది, హెల్దీ కాదు అది ఎప్పుడు కూడా. సో మీరేం వింటారు? హార్ష్ సౌండ్ మీరు ఎంతసేపు వినగలుగుతారు చెప్పండి? మహా అయితే ఓ 3 hours ఆఫ్ సౌండ్ మీరు హై ఆక్టైన్ లెవెల్స్ మొత్తం విన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు అక్కడ ఎంజాయ్ చేసి బయటకు వచ్చిన కాసేపటికి అమ్మయ్య అని ఫీలింగ్ వస్తుంది. అది ఏ రకమైన అమ్మయ్య? ప్రశాంతంగా నేనేమంటాను, రివర్స్ లో ఉండాలంటాను. హహా అన్న ఫీలింగ్ కి అమ్మయ్య అనే దానికి చాలా వేరియేషన్ ఉంది. ఆహా అనే ఫీలింగ్ ఎప్పుడు బాగుంటుంది. మీరు ఎక్కువ వింటారు అంటే లైక్ మీరు అది ఇప్పుడు ఆహానే ఉండాలి బయటకు వచ్చిన తర్వాత. మెలోడీసా మీరు ఎక్కువ వినేది? నేను ఏది ఉన్నా దాంట్లో మెలోడీ ఉంటుందండి. మెలోడీ లేకుండా ఏముంది చెప్పండి మీరు? అంటే ఇప్పుడు మాస్ కమర్షియాలిటీ బీజిఎమ్స్ లో మెలోడీ కనిపించదు కదా, అంటే ఎందుకు ప్రతి మీరు ఒక పాట చెప్పండి, నేను దాంట్లో మెలోడీ చెప్తాను మీకు. అవునా? సీరియస్లీ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉంది, దాంట్లో మెలోడీ ఎలా కనిపిస్తుంది? దాంట్లో మీరు రామదాస్ కీర్తన దేవరసిగ రాజు మరి భద్రశైల రాజమందిర అదే ప్రెజెంటేషన్ హౌ యూర్ మేకింగ్ అనేది మ్యాటర్స్ అలాట్. అది కమర్షియల్ గా ప్రెజెంట్ చేశారు కాబట్టి అది వర్కౌట్ అయింది మీకు. ఈ పాయింట్ మీరు చెప్తే నాకు ఒకటి అనిపించింది. నాకు మొన్న ఎక్కడో అంటే లైక్ నేను డీపర్లో వెళ్ళిపోతున్నానేమో నాకు తెలియదు, ఐఎమ్ సారీ, బట్ ఐ వాంట్ టు డిస్కస్ దిస్ థింగ్స్. మొన్న ఎప్పుడో ఒక స్టేజ్ మీద తమ్మన్ గారు చెప్పారు, మణి శర్మ గారిది ఒక మ్యూజిక్ డోలే డోలే సాంగ్ అనేది ఇట్స్ ఏ పెథటిక్ మ్యూజిక్ అంట, బట్ దాన్ని మార్చి మనకు ఒక స్టైల్లో మార్చారు అన్నారు. అంటే డిడ్ యూ ఎగ్జాంపుల్ అంటే లైక్ అలాంటివి ఏమైనా మీరు ఎగ్జాంపుల్ చెప్పగలరా? హౌ there are so many examples అండి, there are so many examples. అంటే నేను యాజ్ you can't even imagine like మరాఠీ మ్యూజిక్స్ చాలా మటుకు వచ్చి మనం తెలుగులో పర్టికులర్ గా మన వాళ్ళు గుర్తించేవి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మాస్ సాంగ్ లో మెలోడీ అసలు ఉంది, అది మార్చే విధానం మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. గట్టిగా మాట్లాడితే రామచిలకమ్మ ఉంది కదండి, రామచిలకమ్మ ఒరిజినల్ మీరు మరాఠీ సాంగ్, అది మరాఠీనా? మరాఠీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మరాఠీ సాంగ్ అది. రామ చిలకమ్మ అసలు మీరు ఆ పాట వింటే ఒక మెగాస్టార్ కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి పాటను తీసుకొచ్చి మీకు పాడాల పిక్కలాయంబ ఎలా తప్పక పాడాల పిక్కలాయంబ అన్న పాట ఉంటుంది. ఆ పాటని చిరంజీవి మెగాస్టార్ లాంటి ఒక స్టార్కి ఆపర్చునిటీ వస్తే నేను దేని మీద నేను పెట్టేస్తాను, ఎవ్వరు కూడా నో వన్ విల్ డేర్ టు బ్రింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇన్ టు మెగాస్టార్స్ ఫిలిం. అసలు అది ఆ పాటని మీరు వింటే పాడాల పిక్లాయమ అని యూట్యూబ్లో కొట్టండి, ఆ పాటని విని ఇందులో ఈ మెలోడీ మనం కమర్షియల్గా ట్రీట్ చేయొచ్చు, ట్రీట్ చేస్తే అది మెగాస్టార్ ఫిలింలో సెట్ అవుతుంది, అయితే అది అంత పెద్ద లాంగ్ లాస్టింగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది, ఒక తరానికే ఒక మెమరీలో ఉండిపోతుంది అని గెస్ట్ చేయగలిగిన ఒక లెజెండరీ కంపోజర్ మణి శర్మ సార్. అంటే లైక్ దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ పాత సాంగ్ మీరు సరదాగా పడాల పిక్లో అని కొట్టి వినండి, రామచిలకమ్మ అదే. కానీ కంపోజర్స్ బ్రిలియన్స్ ఎక్కడ కనిపిస్తుందో చెప్తా. ఇది లిఫ్టింగ్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, నేను ఏమంటాను, వాళ్ళ లైఫ్ నే పడంగా పెట్టారు, స్టేక్ కింద పెట్టారు వాళ్ళ లైఫ్ మొత్తాన్ని. అటు ఇటు అయితే మళ్ళీ వాళ్ళకి ఇంకొక ఆఫర్ రాదు. మెగాస్టార్ సినిమాకి ఒక సాంగ్ తీసుకొచ్చి పెడుతున్నారు, ఆయన కంపోజ్ చేయలేక, మణి శర్మ సార్ కంపోజ్ చేయలేక, ఆయన కంపోజ్ చేసిన అనుభూతులు, ఆయన క్రియేట్ చేసి వదిలేసిన కంపోజిషన్స్ లోంచి పుట్టుకొచ్చిన అభిమానుల్లో ఒక్కడే నేను. ఆయన అంత ఇంపాక్ట్ చూపించారు ఒక తరం మీద. కానీ ఆయన ఒక పాటను అలాగా ట్రీట్ చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చింది అంటే ఎంత నాలెడ్జ్ లేకపోతే అది వస్తుంది. అంటే నౌడేస్ అపార్ట్ ఫ్రమ్ యూ అలా ఎవరైనా ఒక పెథటిక్ మ్యూజిక్స్ని క్లాసిక్గా కానీ లేదంటే మాస్గా కానీ చేసే డైరెక్టర్స్ని చూస్తున్నారా మీరు ఇప్పుడు? నిజంగా మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా అండి. ఇప్పుడు మనం అది తమ్మన్ సార్ చేసిన సాంగ్స్ చాలా ఉంటాయి, ఇళయరాజా సార్ చేసిన సాంగ్స్ ఉంటాయి, మణి శర్మ సార్ చేసిన సాంగ్స్ ఉంటాయి. నిజంగా యాజ్ ఎ ఆడియన్ నేను సర్ప్రైజ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఏ మ్యూజిక్ నాలెడ్జ్ కదా. అంటే లైక్ ఇది ఒక దాని చేసి లోపలికి వెళ్ళి మీరు దాన్ని లోపలికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకే ఈ రాగం ఇలా ఉందా, ఓకే దీన్ని వీళ్ళు ఇలా చేశారా అనేది మీకు అప్పుడు అర్థం అవుతుంది అంతే. ఇప్పుడు ఆయన చెప్పినట్టు అలా ఒక పెథటిక్ మ్యూజిక్స్ని తీసుకొచ్చి కమర్షియల్గా లేదంటే ఐటెమ్ సాంగ్గా లేదంటే బాగా గుర్తుండిపోయేలా కుట్టే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఆర్ఎల్స్ అలా అది ఎప్పుడు జరుగుతుంటుంది ఆ ప్రక్రియ. అంటే జస్ట్ సర్ప్రైజ్ ద ఆడియన్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అది ఇప్పుడు కూడా అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవుతూనే ఉంటుందండి. లైక్ మనకి అబ్బని తినే దెబ్బ మనకు అది చాలాసార్లు చెప్పారు రాజా సార్ది,
అదొక ప్యాథటిక్ రాగా, బట్ దాన్ని ఒక కమర్షియల్ మాస్ మెలోడీగా చేశారు. అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చిన మీకు ఇప్పుడు ఒక రాగం తీసుకుంటే కనుక దీన్నే బాతిగా మేము నేమ్ తెలీదు నాకు. ఐఎమ్ వీక్ ఇన్ రాగస్ అండి, కాకపోతే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ సమ్వేర్ బిలాంగ్స్ లైక్ శుద్ధ సావేరి ఆర్ సంథింగ్. అది ఎగ్జాక్ట్ గా అదో కాదో కూడా నాకు తెలీదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నన్ను కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ లైక్ అదొక ప్యాథటిక్ రాగ, అది ఇప్పుడు హమ్ చేసి చూపించాను కదా, ప్యాథటిక్ రాగ. దాన్ని బ్రిలియంట్ గా అనిరుద్ధ్ ఆయన పోర్ట్రే చేసిన విధానం, లైక్ ఒక కమర్షియల్ ఫిలిం లో ఒక విజయ్ సార్ లాంటి ఫిలిం కి దాన్ని అలా ప్రెజెంట్ చేయడం అనేది ఇట్ సర్ప్రైజెస్ ద ఆడియన్స్. అలా మన మణి శర్మ సార్ చాలా సాంగ్స్ చేశారు, దేవి సార్ చాలా సాంగ్స్ చేశారు, కిరణ్ సార్ చాలా సాంగ్స్ చేశారు, తమన్ సార్ చాలా సాంగ్స్ చేశారు, అందరూ చేశారు ఇది. బట్ ఆడియన్స్ పాయింట్ చేయలేరు బికాజ్ వి డోంట్ నో ద నాలెడ్జ్ అబౌట్ ద మ్యూజిక్. అది దాన్ని ఏ ఫిలిం లో ఎట్లాగా మనం ట్రీట్ చేస్తున్నాం అనేది కూడా మ్యాటర్స్ ఎ లాట్. అంటే డూ యూ ఫీల్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ మన ఇండియా చూసుకుంటే నాదస్వరం కానీ మృదంగం కానీ లైక్ ఇంకా వీణా కానీ అవి కంప్లీట్ గా మూవీస్ లో మిస్ అవుతున్నాయి అనేవి మీకేమైనా అనిపించిందా? అంటే లైక్ కంప్లీట్ గా మీరు ఒక పిక్చర్ ని, అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, మీకున్న ఇష్టంతో ఒకే మ్యూజిక్ ఒక ఇన్స్ట్రుమెంట్ తో చెప్పచ్చు అంటే మీరు దేని ప్రిఫర్ చేస్తారు? అలాగే ఒక్కటే ఇన్స్ట్రుమెంట్ తో చెప్పాలనుకున్నది ఏం లేదండి. ఇప్పుడు మీ ఫుడ్ ఇష్టం అంతా కూడా ఒకే ఐటమ్ తో చెప్పండి అంటే ఎట్లా చెప్తారా? డిపెండ్స్ ఆన్. ప్రతిదీ కూడా శబ్దం క్రియేట్ చేయగలిగే ప్రతి వాయిద్యం కూడా ఇంపార్టెంట్ అనండి. అది ప్రతిదీ కూడా ఐ డూ ఫీల్ లైక్ మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ద లాంగ్వేజ్ ఆఫ్ నేచర్. సో మీ ఫేవరెట్ అండి ఇండియన్ క్లాసిక్ ఇన్స్ట్రుమెంట్స్ లో? నా ఫేవరెట్ అండి అది ఇట్ వేరీస్ అండి, టైమ్ టు టైమ్ ఇట్ వేరీస్ అండి. లైక్ ఒక్కొక్కసారి నాకు గిటార్ ఇష్టం, ఒక్కొక్కసారి వయలిన్ ఇష్టం, ఒక్కొక్కసారి నాకు వుడ్ విన్స్ ఇష్టపడతాను. నేను మారుతూ ఉంటుంది, ఒక్కదానికి స్టిక్ ఆన్ అవ్వలేను నేను. ఏమైనా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ మీరు? బట్ నాకు గిటార్ అనేది బాగా అలవాటు మూలన నేను ఎక్కడికి పోయినా కూడా నేను నాది ఊరికాని ఊర్లో కూర్చుంటే రోడ్డు మీద కూర్చొని సరదాగా గిటార్ వాయించేస్తూ ఉంటాను. నాకు ఫుడ్ ఆఫర్ చేసిన సందర్భాలు కూడా సరదాగా, నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ సరదాగా ఉన్నాయి. ఒకసారి మన గోల్కొండలోనే ఒక టికెట్ బ్యాగ్ నేను పోయి పైన వాయిస్తుంటే ఫారినర్స్ అందరూ మొత్తం రౌండప్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ సైలెంట్గా నించిన తర్వాత అందులో ఒక ఆవిడ డబ్బులు ఇవ్వకపోతే మా ఫ్రెండ్ లేదు తన దగ్గర కాదు చెప్పారు. నేను చెప్పి టికెట్ బ్యాగ్ కూడా కాదు, ఇట్స్ లైక్ వెరీ లాంగ్ బ్యాగ్. వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఎ సాంగ్ అంటే లైక్ ఫస్ట్ మీరు మీ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? లైక్ జోనర్ డిసైడ్ అవ్వడమా, మూడా, లేదంటే ఇన్స్ట్రుమెంటా, ఎట్లా స్టార్ట్ అవుతుంది మీ సాంగ్? ఫస్ట్ నేను కథ విన్నప్పుడు జోనర్ డిసైడ్ అవుతాను, అంటే ఇది ఏ జోనర్లో వర్కౌట్ చేస్తే బాగుంటుంది అనేది కథ విన్నప్పుడు. ఆ తర్వాత నాకు కథలో సాంగ్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ జోనర్కి తగ్గట్టుగా నేను మెలోడీ కంపోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మీకు వచ్చే థాట్ ఫస్ట్ కథ వినేటప్పుడు డిసైడ్ అవుతాను నేను. కథ వినేటప్పుడు నాకు దీన్ని ఇట్లా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, ఈ సౌండింగ్లో ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, ఈ టోనాలిటీలో ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, అక్కడ లాక్ అవుతా. సో అంటే ఇవి ఇలా జరుగుతాయి. I don't know, కథ చెప్తారా ఫస్ట్ లేదంటే కట్ తెచ్చి ఇచ్చి అలా చేస్తారా? చెప్తారు కథ ఖచ్చితంగా చెప్పాలి. అనుమానం ఒక్కటే నాకేంటంటే వాళ్ళు బిఫోర్ మీ గెటింగ్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ప్రాజెక్ట్ ప్రశాంత్ సార్ చాలా మందితో ట్రై చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ లాక్ అవ్వక నేను లాస్ట్లో వెళ్ళిన తర్వాత నాకు ఫిలిం టేబుల్ మీద చూడడం జరిగింది. అలా చాలా వెరీ రేర్గా జరుగుతాయి. నేను అదే రిటర్న్ బై నేచర్ అన్నట్టుగా ఫీల్ అవుతాను నేను. అది నాకు అలా హ్యాపీ అవ్వాలని రాసిపెట్టి ఉందని నమ్ముతా. అలా జరిగింది. మోస్ట్లీ 99.99% నాకు నేరేషన్స్ ఇస్తారు ఎవరైనా సరే ఫస్ట్. వేరేస్ మీరాకి కూడా మళ్ళీ అదే జరిగింది. మీరాయి నేను టేబుల్ మీద వెళ్ళేప్పటికి అప్పుడే షూట్ స్టార్ట్ అయిపోయింది చాలా నెలలకి. నేను వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ నాకు రషెస్ అన్నీ ఉన్నాయి టేబుల్ మీద. అసలు మీరా ఏంటంటే నేను టీజర్ చూసా పంపేసారు లాస్ట్ ఫ్రేమ్ గా. థ్యాంక్ యూ అండి. అసలు మొత్తం ట్వీట్స్ అన్ని అవి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం చంపైపోతున్నారు అంటున్నారు. ట్వీట్స్ చూసారు మరి? లేదండి అసలు చాలా ట్వీట్స్. లాస్ట్ ఫ్రేమ్ ఏదైతే సిజీలో వచ్చిందో అక్కడ మ్యూజిక్ కానీ విజువల్ కానీ టీజర్ అదిరిపోయింది. అసలు ఏం జరుగుతుందో కొంచెం ఏమైనా హింట్ ఇస్తారా? వాట్ కైండ్ ఆఫ్ జోనర్ ఇట్ ఈస్? ట్రస్ట్ మీ, ఒక మార్వెల్ డీసీ లాంటి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే ఫిలిం మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ శివప్రసాద్ సార్ తెస్తున్నారు. అసలు మీరు ఫిలిం చూస్తే మీరు ఎంటర్ అయిన క్షణం నుంచి, నేను హనుమాన్కి ముందు కూడా ఇలాగే చెప్పినప్పుడు చాలా మంది నన్ను కామెడీ చేశారు, ప్రతి ఒక్కడు ఇలాగే చెప్తాడని. ట్రస్ట్ మీ, ఫిలిం మీరు ఎంటర్ అయిన ఫస్ట్ 20 minutes సర్ప్రైజ్లో ఉంటారు. బికాజ్ ఐ నో ఇంటర్వెల్ పోర్షన్ మ్యాడ్ లెవెల్, XXX మ్యాడ్ లెవెల్లో ఉంటుంది. అది ఎట్లా అంటే మ్యాడ్ లెవెల్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అల్ట్రా యూఫోరియా, మాస్ యూఫోరియా ఉండే ఫిలింకి ఉండాల్సిన మ్యాడ్నెస్కి డబుల్ ట్రిపుల్ ఉంటుంది ఇంటర్వెల్.
అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ జస్ట్ బి అవుట్ ఆఫ్ యువర్ మైండ్. మీరు అసలు వేరే జోనర్లో మైండ్ మీది షిట్ మ్యాన్ అన్న లాంటి ఒక మ్యాడ్ స్టఫ్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కొంతమంది నరేషన్ టేబుల్ దగ్గర ఓకే, దాన్ని తెరకెక్కించడంలో ఫెయిల్ చూసేసా. నరేషన్ కాదు, నేను టేబుల్ మీద చూసి మాట్లాడుతున్నాను మీతో. ఎస్పెషల్ ఐ వాంట్ ఆస్క్ యూ సీజీ, లైక్ మీరు ఇంత మ్యూజిక్ ఇచ్చి వాళ్ళంతా స్టాండర్డ్ సెర్చ్ చేసిన సీజీ కొంచెం కామిక్ గా అనిపిస్తే అసలు జనాలు ఫ్లాప్ అవుద్ది. సో అకార్డింగ్ టు మీరా మీకు ఏమనిపిస్తుంది? మీ విజువల్ టీజర్ ఓకే, వి అప్రిషియేటెడ్ దట్. సో మీరు బేసికల్లీ కార్తిక్ సార్ ఈజ్ ద బెస్ట్ టెక్నీషియన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. కార్తిక్ ఘట్టమనేని గారు ఆయన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ ఇన్ TFI. మీరు ఆయన వర్క్స్ చూస్తున్నారు. సో హీఈస్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ ద విజువల్. ఆయన బీయింగ్ ఏ సినిమాటోగ్రాఫర్ బేసికల్లీ హీ టర్న్డ్ అవుట్ ఇంటూ డైరెక్టర్. సో ఆయన ఇంకెంత కేర్ తీసుకుంటారో ఊహించుకోండి మీరు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ విల్ మేక్ యూ ఫీల్ లైక్ ఒక ఆస్ట్రక్ ఇస్తుంది మీకు. ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి 15-20 నిమిషాలకి మీకు ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఫైనల్ నేను ర్యాపిడ్ ఫైర్ తో ఎండ్ చేస్తా. ఫేవరెట్ మెలోడీ అంటే మెలోడీ ఫేవరెట్, మళ్ళీ ఫేవరెట్ మెలోడీ మెలోడీ సాంగ్ కానీ ఆర్ ఎల్స్ ట్యూన్ కానీ బీజిఎం కానీ అంటే ఏమైనా చెప్పగలరా? గుర్తొచ్చేది ఒక ర్యాపిడ్ ఫైర్. నాకు ర్యాపిడ్ అంటే ఎనీ మరికొని సార్ అది సినిమా ప్యారడైజ్ ర్యాపిడ్ టక్ అని చెప్పాలంటే సినిమా ప్యారడైజ్ థీమ్ నాకు చాలా ఇష్టం. క్లాస్ బెటల్ట్గా థీమ్స్ అన్ని ఇష్టం. రాజా సార్ థీమ్స్ అని ఇష్టం. ప్రేమన్ సార్ థీమ్స్ ఇష్టం. ర్యాపిడ్లో చాలా వస్తాయి. నేను చేసుకునే నాకు అన్ని ఇంకా రిలీజ్ కానీ నాకు చాలా ఇష్టం. రిలీజ్ విల్ టాక్ ఆఫ్టర్ మీరే. నాకు చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. నేను మ్యూజిక్ కూడా చూసా, అంటే కొంచెం పార్ట్ వస్తున్నప్పుడు ఎడిట్ చేస్తున్నారు కాబట్టి ఐ లైక్ ఇట్. ఐ హోప్ నెక్స్ట్ వచ్చిన వెంటనే అదరగొడతారని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎండ్ చేసేటప్పుడు నాకు ఒక థ్యాంక్స్ చెప్పాలంటే కూడా నా టీం అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నా మ్యూజిషియన్స్ అందరికీ, వాట్ ఎవర్ ద వర్క్ యు ఆర్ లిజనింగ్ ఫ్రమ్ మీ, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మై కంపోజిషన్. అది ఆ కంపోజిషన్కి నేను ఎలా కోరుకుంటున్నానో అలాగా నాకు పనిచేసిన టీం అందరికీ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ నన్ను వాళ్ళ లైఫ్లో ఎన్నో వర్క్స్ ఉన్నా కూడా నాతో పాటు ఈక్వలెంట్గా దాన్ని షేర్ తీసుకుని వర్క్ చేస్తున్నారు అంటే కనుక వాళ్ళకి ఎంతో ప్యాషన్ ఉంటే తప్పితే అది సాధ్యపడే విషయం కాదు. ఆ విషయంలో నేను ఎప్పుడు సిద్ధార్థ్ సాలూర్, సిద్ధు అని నా ప్రోగ్రామర్స్, ఎబినైజర్ రెడ్డి, వైది, వికాస్ గారు, సురేష్ గారు, దీనా అన్న, మన సాయి చరణ్ గారు ఎస్పెషల్లీ కమింగ్ టు వోకల్స్, సాయి చరణ్ మై హనుమాన్ ఎంటైర్ ఆల్బమ్, అలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హరి ఇలాగా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ బిహైండ్ మీ జస్ట్ సపోర్ట్ ద మెలోడీ. సపోర్ట్ ఇవ్వడానికి ఎంతో మంది లేకపోతే అది సాధ్యపడే విషయం కదండి. యాజ్ లైక్ యాజ్ ద డైరెక్టర్స్ దే డూ హ్యావ్ దేర్ ఓన్ టీమ్. అది ఎంత పెద్ద యజ్ఞం, మ్యూజిక్ అనేది కూడా అంతే పెద్ద యజ్ఞం అండి. ఇట్స్ నాట్ సో ఈజీ టు మేక్ యూ ఫీల్ హై ఇన్ థియేటర్. అది ఆ హై తీసుకురావాలంటే కనుక ఎంతో మంది ఎంతో శ్రమ వచ్చి ఎంతో లైఫ్ని సాక్రిఫైస్ చేస్తే తప్పితే అది సాధ్యపడే విషయం కాదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పక్క కన్సోల్లో ఈ పక్క కన్సోల్లో కూడా వాయిస్తూనే ఉన్నారు మొత్తం అందరూ నాతో పాటు. సో అది నా ఒక్కడదే కాదు, ఈక్వల్గా వాళ్ళకు కూడా ఇది చెందుతుంది. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వేదికగా. సూపర్, ఆల్ ది బెస్ట్ హరి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏదైనా నేను మాట్లాడినట్లు తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. ఎందుకంటే నేను ఒక ఫ్లోలో మాట్లాడేస్తున్నాను. నేను ఇందులో ఎన్ని కనెక్ట్ అయ్యే విషయాలు, కనెక్ట్ కాని విషయాలు నాకు తెలియదండి. బేసికల్లీ ఏదైనా తప్పు ఉంటే మాత్రం దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ. That's it guys, this is Ajay signing off. Summer holidays vandachu, நம்ம GT Holidays vandachu. GT Holidays, South India's #1 travel brand.